కంపుగా ఎంతో పాడై వస్తుంది శరీరంలో. పాడు చేసే మిషన్లన్నీ ఉన్నాయి లోపల. యోగికి అన్నీ మిషన్లు ఆగిపోతాయి. చక్కగా పరిపక్వంగా ప్రార్థించగా చెవులో నుంచి వదిలాడు ఆయన. జన్నువు యొక్క చెవులో నుంచి వదలబడ్డది కనుక జాహ్నవి అని పేరు, భాగీరథి అని పేరు వచ్చింది, గంగా అని పేరు వచ్చింది, త్రిపథగా అని పేరు వచ్చింది. ఆ గంగమ్మ ఆ బూడిద కుప్పల్ని పవిత్రం చేసింది. వారు స్వర్గస్థులైనారు. భగీరథుణ్ణి అనుగ్రహించారు స్వామి. సంతానం కలిగింది. ఇక్ష్వాకు వంశం శోభించింది వారికి. ఇక్కడ అనేక రకాలైన కథలన్నీ చెప్పుకుంటూ వెళ్ళారు. వెళుతూ ఉండగా ఒక పాడుబడ్డ ఆశ్రమం కనపడ్డది. ఆశ్రమం ఏమిటా అని అనుకున్నాడు స్వామి. ఏష ఆశ్రమ దివ్య సంకాశ, ఇదేదో గొప్ప ఆశ్రమంగా ఉంది, కొంచెం చెబుతారా? శ్రీమదాశ్రమ సంకాశం కిన్విదం మునివర్షభ శ్రోతుమిచ్చామి భగవన్ను కశ్యాయం పూర్వాశ్రమ. ఇదెవరో మహాతపశ్శాలులు ఉన్నటువంటి ఆశ్రమంగా కనపడుతున్నది. ఇదే అహల్యా చరిత్ర. అహల్యా ద్రౌపదీ సీతా తారా మండోదరీ స్మృత పంచకన్యా పఠేన్ నిత్యం మహాపాతక ముక్తయే. 5 కన్యలున్నారు. వీరిని స్మరిస్తే మహాపాపములు విముక్తి కలుగుతుందన్నారు. ఎవరా 5? అహల్య. బ్రహ్మగారు ప్రపంచంలో అనేక పదార్థాలు సృష్టించాడు. కొరతలేని దివ్య సౌందర్య మూర్తిమ స్ఫూర్తి కలగాలనని ప్రత్యేక సృష్టి చేశాడు. నా హల్యత ఇత్యహల్య, ఏ వంకా లేని అందంట, మహాసౌందర్య రాశి. ఈమె పేరు అహల్య అని పెట్టాడు. ఈ అమ్మాయిని ఎవరికి ఇవ్వాలి? మంచి అందమైన పిల్లైనప్పుడు మంచి ఇంద్రియ నిగ్రహం గలవాడికి ఇవ్వాలి. అంతేగాని చపలుడికి ఇస్తే ఏం లాభం? ఎవరి ఇంద్రియ నిగ్రహం గలవారు ఆలోచించాడు బ్రహ్మగారు. ఆ రోజుల్లో గౌతమ మహర్షి చాలా గంభీర తపోనిధి, ఆ ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు. ఆయన్ని పరీక్షించాలని, ఈ పిల్లను నీ దగ్గర అట్టే పెడుతున్నా ఉంచవయ్యా, మళ్ళీ అవసరం వచ్చినప్పుడు తీసుకెళ్తా అన్నాడు. అలా అట్టే పెట్టాడు. చాలా రోజులు అట్టే పెట్టాడు. మహర్షి రవ్వంత చెదరలేదు, బెదరలేదు, ఇంద్రియ నిగ్రహం కోల్పోలేదు, వికారం పొందలేదు, స్థిరమైన బుద్ధితో ఉన్నాడు నిగ్రహంతో. బ్రహ్మ సంతోషించారు. అయినా మహా ఇంద్రియ నిగ్రహవంతుడవు కనుక నీకే ఈమె ఇల్లాలు కాదగి ఉన్నది, ఈమెను నీకు ఇచ్చి వివాహం చేస్తున్నానని అహల్యను గౌతమునికి ఇచ్చారు. మహాసౌందర్యవతి, మహాతపోనిష్ట గలది, చాలా పవిత్రవ్రత. ఇక్కడ మనకు అహల్య వ్రతభంగమైందని, ద్రౌపదికి 5 భర్తలని, తార వారి భార్య తార, ఆమె కూడా ఏదో సుగ్రీవుణ్ణి పొందిందని కథలు చెబుతారు. ఇక్కడ అర్థం ఏమిటంటే పంచకన్యా, 5 కన్యలంటే అర్థం వీరు 5 అయోనిజులు, గర్భంలో పుట్టిన వాళ్ళు కాదు, వీరికి తల్లి లేదు, అక్కడక్కడ ఆవిర్భవించారు వారు. అలా బ్రహ్మగారి సంకల్ప అనుగ్రహంతో ఆవిర్భవించింది అహల్య. గౌతమునికిచ్చి పెళ్లి చేశారు. వీరికి శతానందుడనే ఒక కుమారుడు కలిగాడు. ఆయనే ఇప్పుడు జనక మహారాజు గారి దగ్గర ప్రధాన పురోహితుడుగా ఉన్నాడు. ఇట్లా ఉండగా కథ మారింది కొన్నాళ్ళకి. మునివేషధర అహల్యాం ఇదం వచనమబ్రవీత్. ఈమెను వ్రతభంగం చెయ్యాలని, గౌతమ మహర్షికి కోపం కల్పించాలని. గౌతమ మహర్షి తపస్సు అపారమైపోయింది. ఇంత అంతా తపస్సు కాదండి. ఆయన భూలోకానికి గంగను తీసుకువచ్చాడు మరొక పద్ధతిగా. ఆయన తెచ్చిన గంగ గోదావరి అన్నారు, దాన్ని గౌతమి అన్నారు. గౌతమి అంటే గౌతముడు తెచ్చింది. అందుకే తెలంగాణలో గంగకెళ్ళొచ్చావా అని అడుగుతారు. మనం ఇతర ప్రాంతాల్లో గోదావరి అంటారు, కానీ తెలంగాణ భాషలో దాన్ని గంగ అంటారు. గంగే అది. శంకరుడి జటాజూటంలో మిగిలిన భాగం గౌతముడు తపస్సు చేసి స్వామి మాకు ప్రసాదించమంటే ఆయన గౌతముడికి వదిలిన ధార కనుకనే గౌతమిగా బయలుదేరింది. ఆ తపస్సుకు వినియోగం. అయినా గొప్ప తపస్సు ఇంకా మిగిలింది. చాలా గొప్ప తపస్సులో ఉన్నాడు. ఎక్కువ తపస్సు చేసిన కొద్దీ దేవేంద్రుడు భయపడతాడు, వీడొచ్చి నా సీట ఆక్రమిస్తాడేమో అని. ఆయన ఈ తపస్సు చెడగొట్టాలని దేవేంద్రుడు ప్లాను వేసుకొని అహల్య దగ్గరికి గౌతముడి వేషంతో వస్తాడు. కాదు, ఇంద్రుడికి మోజు కలిగి వచ్చాడు. గౌతముడికి భార్య ఎందు అహల్య ఎందు మమకారంతో వచ్చాడన్నారు. చాలా పొరపాటు. దేవతలకు కామక్రోధాలు లేవు. నైషాం శిష్నందహతి జాత వేద.
శృతి చెబుతుంది. దేవతలకు కామం లేదు, కోరికలు లేవు, వారికి ద్వేషం లేదు. కామక్రోధాలే ఉంటే దుర్యోధనుడు అంటాడు, ధృతరాష్ట్రుడు అన్నాడు, దేవతల పుత్రుల్లా పాండవులు వాళ్లకు దేవతలు సహాయం చేస్తారన్నాడు. ఓ వెర్రి మహారాజా, దేవతలు వాళ్లకు సహాయం చేస్తే ఈ అరణ్యాజ్ఞాతవాసాల కర్మ వాళ్ళకి ఎందుకన్నాడు. దేవతలకట్లా మొహమాటాలు ఉండవు, రాగద్వేషాలు ఉండవు. అకామద్వేష సంయోగా దేవా దేవత్వమాప్నుదు. దేవతల దేవత్వం కామక్రోధాది రాహిత్యం వల్లనే కలుగుతుంది. కామక్రోధాదులు కలిగితే దేవతల యొక్క దేవత్వమే పోతుంది. కాబట్టి ఇంద్రుడికి మోహం లేదు, కామం లేదు. కారణం వారి శరీరం తైజసం, మన శరీరం పార్థివం. పంచభూతాలు, పంచభూతాలకు శుక్రశోణితాలు, పంచభూతాలకు మనోవికారాలు, మనస్సు యొక్క కల్పనలు. ఈ గడబిడంతా మనకున్నది. దివ్యత్వం కలిగిన తేజోమయమైన తేజోమాత్రమైన దేవతలకు కామం లేదు, ద్వేషం లేదు, క్రోధం లేదు, ఉండదు. అలా అభినయిస్తారు కామించినట్టు, కోపించినట్టు. ఎందుకని? ఈ గౌతముడి తపస్సును పాడు చెయ్యాలి. ఈయన తపస్సు పెరిగిపోతున్నది, ఇది లోకాలకు బాధకమవుతుందేమో. తపస్సు పెరిగిన కొద్దీ ఒకప్పుడు గనక మనస్సు చాంచల్యమైతే మానవుడు లోకాలని పాడు చేస్తాడు. హిరణ్యకశిపు, రావణుడు, భస్మాసురుడు వీరంతా ఆకోవం వారే, గొప్ప తపస్సు చేసిన వారే. కానీ మనస్సు అలా తిరిగి లోక సంక్షేమం కోసం కాక లోక వినాశానికి మారితే ప్రమాదం కలుగుతుంది. ఈ ప్రమాదం రాకుండుగా కానని ఇంద్రుడు జాగ్రత్తగా చూస్తాడు. ముల్లోకాల యొక్క ప్రవర్తకుడు గనక ఆయన బయలుదేరొచ్చాడు, మునివేషం వేసుకోవచ్చాడు. గౌతముడు స్నానానికి వెళ్ళాడు నదికి. ఇదే సమయం చూసుకొని గౌతమ వేషం ధరించి ఈయన వచ్చాడు లోపలికి. అహల్యం ఇదం వచనమబ్రవీత్, ఇలా మాట్లాడాడు. అహల్య చూచింది మహాపతివ్రత, మహాశక్తివంతురాలు. మునివేషం వేసుకోవచ్చిన దేవేంద్రుణ్ణి గమనించిందిట. వచ్చినవాడు ఇంద్రుడని తెలుసుకుంది. వచ్చినవాడు ఇంద్రుడని తెలియటమే ఆమె పాతివ్రత్యానికి లక్షణం. లేకపోతే ఎలా తెలుస్తుంది? వేషం చక్కగానే వేశాడుగా, ఏమి తేడా లేదు. మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన మతించకార దుర్మేధా దేవరాజ కుతూహలాదు. దేవరాజుతో పొత్తు ఎలా ఉంటుందో అనిపించింది ఆమెకి. మానవ స్వభావం ఎంత పతివ్రత అయినా ఆ క్షణంలో మతి చెలించి భ్రష్టమైపోయింది. మనస్సు చాలా సుకుమారమైనది. ఆ మనస్సంకల్పంలోనే పాపం ఉన్నది, పుణ్యం ఉన్నది. దుర్మేధ అన్నాడు, అందుకే మహర్షి దుష్టబుద్ధి కలిగింది. ఆ అహల్య దేవేంద్రుడి యొక్క పొత్తు పొందింది. ఆయన తపోభంగం చెయ్యాలనే కోరికతో వచ్చాడు, చేశాడు. ఇంద్ర, కృతార్థురాలినైనా నిన్ను నన్ను ఇక నువ్వే రక్షించాలన్నది. ఆయనేం రక్షిస్తాడు? సర్వరక్షకుడు గౌతముడు వచ్చాడు. ఆయన ఈ లోపల స్నానం చేసి అగ్నిహోత్రంలాగా ఉన్నాడు. దేవదానవ దుర్ధర్షం తపోబల సమన్వితం తీర్థోదక పరిక్లిన్నము దీప్యమానమివ అనలము గృహీత సమిధము తత్ర సకుశము మునిపుంగవ. మునిపుంగవుడైన మహానుభావుడు. దేవతలు దానవులు కన్నెత్తి తేరి పార చూడనలవి గాని దివ్య తేజస్సు గలవాడు. మహాతపోనిధి, అత్యంత తపోబలంతో కూడినవాడు. దర్భలు సమిధలు తీసుకోవచ్చాడు. నదీ స్నానం చేసి తడిసిన నారగుడ్డలతో వచ్చాడు. చూచాడు. ఏమిరా ఇంద్ర, నావేషం వేశావా? మమ రూపము సమాస్థాయ కృతవానసి దుర్మతే అకర్తవ్యమిదం తస్మాతు విఫలః త్వం భవిష్యసి. నా రూపాన్ని పొంది దుర్మార్గమైన పని చేశావు, చెయ్యగూడని పని చేశావు, నీవు విఫలుడవుతావన్నాడు. ఇక ముందిట్టి పనులు చెయ్యకుండా భార్యను చూచాడు. ఆర్య, ఇక్కడే పడి ఉండు. వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని. వేల కొద్ది సంవత్సరాలు పడి ఉండు. వాయువే భుజిస్తూ ఆహారం లేకుండా బూడిదలో నిలిచిన దానివై తపిస్తూ పడి ఉండమన్నాడు. ఇక్కడ శపించాడు. ఇది శాపం కాదన్నారు. అధ్యాత్మ రామాయణం. దుష్టే త్వం తిష్ట దుర్వృత్తే శిలాయామాశ్రమే మమ నిరాహార దివారాత్రం తపస్యంతి తపః పరమమాస్థిత.
ఆతప అనిల వర్షాది సహిష్ఠో పరమేశ్వరం ధ్యాయంతి రామమేవ ఏకాగ్రమనస. తప్పు చేయవచ్చు, తప్పుకు శిక్ష అనుభవించవచ్చు. శిక్ష అనుభవిస్తే తప్పు మాఫైపోతుంది. ఇది మనం ఈ జన్మలో చేస్తాం, వచ్చే జన్మకు అనుభవిస్తాం. ఒక జన్మలో చేసి ఒక జన్మలో అనుభవించడం మనకలవాటు. యోగులు, మహాశక్తివంతులు తప్పు చేసిన చోటే అనుభవిస్తారు. తప్పు చేసిన చోట అనుభవించదలుచుకుంటే ఆ తప్పు యొక్క ఫలాన్ని వారు అనుభవిస్తారు. ఇదే తపశ్చర్య. ఈ తపస్సుతో వర్షం, చలి, వేడి అన్నిటినీ సహించిన దానవై పడి ఉండు. ఏకాగ్ర మనస్సుతో రామధ్యానం చెయ్యి. శ్రీరామమూర్తిని అనుసంధానం చెయ్యి. నీ తపస్సు పరిపక్వమై, నీ తపస్సు పండి ఫలప్రాయమైనప్పుడు రామో దాశరథి శ్రీమాన్ ఆగమిష్యతి. 1000 సంవత్సరాలు నీ తపస్సు యొక్క పరిపక్వ ఫలం కలిగినప్పుడు శ్రీరామమూర్తి దశరథ కుమారుడు వస్తాడు ఇక్కడికి. పరిక్రమ్య నమస్కృత్య స్తుత్వా శాపాద్ విమోక్ష్యసే. నమస్కరించి ప్రదక్షిణం చేసి పూజించి శ్రీరామ పాదారవింద స్పర్శతో నువ్వు కృతార్థురాలివి కమ్మన్నాడు. ఇది నాయన వృత్తాంతం. ఆ యమ్మ ఇప్పుడున్నది ఇక్కడ కనపడకుండా. పద వెళదాం ఆశ్రమంలోకని విశ్వామిత్రుడు రామమూర్తిని తీసుకువెళ్ళి ఆశ్రమంలో ప్రవేశింపజేస్తే ఆ పాదస్పర్శతో ఆమె దివ్య సాస్వరూప సాక్షాత్కారమైంది. శాప విముక్తి అయింది. అహో విచిత్రం తవ రామచేష్టితం మనుష్య భావేన విమోహయం జగతు చలస్యజస్రం చరణాదివర్జితం సంపూర్ణ ఆనందమయ అతిమాయిక. మర్త్యావతారే మనుజాకృతిం హరిం రామాభిధేయం రమణీయ దేహినం ధనుర్ధరం పద్మవిశాలలోచనం భజామి నిత్యం నపరాన్ భజిష్యే. మనుష్య రూపంలో శ్రీరామ అనే పేరుతో ఉన్నటువంటి సర్వేశ్వరుడు నిన్ను నేను ఆశ్రయిస్తున్నానని స్తోత్రం చేస్తుంది అధ్యాత్మ రామాయణంలో. ఎప్పుడైతే పవిత్రురాలైనదో గౌతముడు కూడా వచ్చాడు. భార్యాభర్తలు ఆ రామమూర్తిని ఆరాధించారు, దివ్యస్వరూపం పొందారు, శాప పరిష్కారం అయిపోయింది. అక్కడ నుంచి బయలుదేరారు జనక యజ్ఞవాటానికి. గౌతముడు భార్య అయిన అహల్యతో కూడా రామమూర్తిని, సగుణ పరబ్రహ్మమూర్తిని ఆరాధించాడు. శ్రీరామ పూజతో కృతార్థురాలైంది గౌతముని ఇల్లాలు. సర్వపాతక సంహర్త, సర్వజీవకోటిని పరమ పవిత్రుల్ని చేసే మహానుభావుడు. నామోచ్చారణ చాలు. రామనామం సహస్రనామతస్తుల్యం రామనామ వరానని. రామ 2 అక్షరాలు చాలన్నారు. దత్త 2 అక్షరాలు చాలు. శ్రీదత్తాత్రేయ నామం. హరి 2 అక్షరాలు చాలు. ఈ 2 అక్షరాల మంత్రం నామమంత్రం. సర్వపాతకోద్ధారకం. రా కలుషంబులెల్ల బజలంబడ ద్రోచు మా కవాటమై ఢీకొని ప్రోచు నిక్కబని ధీయుతులైన తదీయ వర్ణములు గైకొని భక్తి చేనుడువుగానరు కాక విపత్పరంపరల్ దకొనునే జగజ్జనుల దశరథి కరుణాపయోనిధి. ఏ పాపం చెయ్యి, ఏ అపవిత్రత రాని, ఏ వ్రతభంగం కాని సర్వజన ఉద్ధరణ భగవన్నామం. పద్మపురాణం చెబుతారు. రామచంద్రుని యొక్క దివ్యానుగ్రహ ప్రభావ పాదస్పర్శతో శిలారూపం ధరించి భూతం వలె వాయువే భక్షిస్తూ ఏ ఆశ్రయం లేక తపిస్తున్న ఆ తల్లి సర్వపాప పరిహారం పొంది కృతార్థురాలైంది. విశ్వామిత్రుని మాటలు విని అనుగ్రహించారు రామచంద్ర ప్రభు. అర్ఘ్యపాద్యాదులతో పూజించి దివ్యానుగ్రహం పొందింది అహల్యాదేవి. అప్పుడు బయలుదేరారు. విశ్వామిత్రం పురస్కృత్య యజ్ఞవాటముపాగమతు. జనక మహారాజు యొక్క యజ్ఞవాటానికి వెళ్ళారు అహల్యం దాటి. అక్కడ విశ్వామిత్రుడికి యజ్ఞం పూర్ణకుంభం ఇవ్వటానికి శతానందుడితో జనకుడు ఎదురుగా వచ్చాడు. ఈ కుర్రవాళ్ళిద్దరిని చూశాడు. ఇమౌ కుమారౌ భద్రంతే దేవతుల్య పరాక్రమౌ గజసింహవతి వీరౌ శార్దూల వృషభోపమౌ. మత్త మాతంగముల వలె నడుస్తున్నారు. విశాలమైన వక్షస్థలాలతో శోభిస్తున్నారు. రంగురంగుల నిగారింపులతో శరీరం ప్రకాశిస్తున్నది. అయ్యా మహర్షే, వీరిరువురెవరు? దేవతలతో సమానమైన పరాక్రమం కలిగి కనపడుతున్నారు. ఎక్కడి వారు? మీ దగ్గరికి ఎలా వచ్చారు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? విశ్వామిత్రుడు చెప్పాడు. ఇక్ష్వాకు వంశ సంభూతుడైన పరమధార్మికుడైన దశరథ మహారాజు కుమారుడు వీరు. శ్రీరామ లక్ష్మణులని పేరు.
మహావిక్రమవంతులు. ఎన్ని మారులో యజ్ఞాన్ని ప్రారంభించి పూర్తి చేసుకొనలేక విఘ్నములతో బాధపడుతున్న నేను దశరథ మహారాజును వెళ్ళి ఆశ్రయించాను. ఆయనను కోరి వీరిని తీసుకోవచ్చా? మారీచ సుబాహు పరివారమైన రాక్షస పరివార పరికరాలతో యజ్ఞ విఘ్నం అనేది తొలగించి నా యజ్ఞం పూర్తి చేశారు. నా ఆశ్రమాన్ని సిద్ధాశ్రమమని సార్థకం చేశారు. మా యజ్ఞం పూర్తయిన తరువాత నీ దగ్గర ఒక భయంకరమైన పూజ్యమైన శివధనస్సు ఉన్నదని, దానిని చూడటానికి ఎందరో వస్తాదులైన రాజకుమారులు వచ్చి వ్యర్థులవుతున్నారని విని వారు చూద్దామని వచ్చారు. ఇక్కడి కూర్చోబెట్టారు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు, పూజించారు. శతానందుడు అడుగుతున్నాడు, మహర్షే అపితే మునిశార్దూల మమ మాత యశస్విని దర్శిత రాజపుత్రాయ తపోదీర్ఘముపగత. ఇక్కడ పొందింది శాపం కాదు, అహల్య బాగా విచారిస్తే తపస్సు చేసింది. ఆ తపప్రభావం చేత శరీరముందున్న సంక్రమించిన సర్వదోష పాతక పరిహారం అయిపోతుంది, కృతార్థులవుతారు. స్వామి, మా అమ్మగారిని చూపించారా రామయ్యకు? శతానందుడు అడిగాడు. దీర్ఘ తపస్సు చేసింది ఎన్నాళ్ళ నుంచో. అపి రామాయ కథితం యద్వృత్తం. ఆమె చరిత్ర కూడా చెప్పారా? భగవన్ నివేదితం అయితే మన తప్పులు కూడా పోతాయి. భగవంతుడి దగ్గర మనం కప్పుకో కూర్చుంటే తప్పులు తప్పులుగానే ఉంటాయి. అందుకే మహాపురుషుల దగ్గరికి, భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సాష్టాంగ నమస్కారం చేయమంటారు. అంటే అర్థం ఏమిటి? మానవుడి యొక్క వీపు మీద ఉంటుంది పాపమంతా, పుణ్యమంతా రొమ్ము మీద ఉంటుంది. ఇచ్చేసా అచ్చేస్తున్నా ఇచ్చేస్తున్నా ముందు ఫోకస్ ఇస్తాడు. కానీ చేసే పాడు పనులన్నీ వెనకుంటాయి, అవి ముందుకు రావు. అవి ఎట్లా బరువైపోతాయి జీవుడికి. భగవంతుడి దగ్గర, మహాపురుషుల దగ్గర, పెద్దల దగ్గర సాష్టాంగ నమస్కారం చేయమన్నారు. బోర్ల పడుకుంటే వీడి వీపు వారికి కనపడుతుంది. వారి కృపా దృష్టి ఈ వీపు మీద పడితే ఈ వీపు మీద ఉన్న మచ్చలు తగ్గుతాయి. అందుకని ఇక మనకు భయం, అయా దండం అంటాం కానీ చస్తే వంగం. ఎందుకని ఈ స్టాకు పోతుందేమోనని. పాపం పోగొట్టడానికే మన పెద్దలు ఆచారం పెడితే అది మనకు తెలియక చివరకు 2 ఏళ్లతో నమస్కారం, 1 ఏలుతో నమస్కారం, చెయ్యి ఊపితేనే నమస్కారం, రకరకాలుగా మనం ఏదో అదొక ఫ్యాషన్గా అనుకుంటున్నాం. కానీ దాని యొక్క ప్రతిఫలం బలం ఏమిటో తెలుసుకోం. భగవంతునికి గనక ఈ పరమాత్మ క్లిష్టమైన పాపమైన చరిత్ర చెప్పబడితే పవిత్రమై భగవన్ నివేదితమవుతుంది. భగవంతుడి వైపు తిప్పిందల్లా పవిత్రమవుతుందండి. మనకు అర్థం చేసుకుంటే మన వైపు తిప్పిందంతా పాడైపోతుంది. ఇంతే తేడా. అటుపోవటమా ఇటుపోవటమా అడిగాడు. విశ్వామిత్రుడు చెబుతున్నాడు, చూడండి. నాతిక్రంతం మునిశ్రేష్ఠ యత్ కర్తవ్యం కృతం మయ సంగత మునినా పత్రి భార్గవేణేవ రేణుక. ఏమీ వదిలిపెట్టలేదయ్యా, జరిగించాల్సింది చక్కగా జరిపానన్నాడు. మీ అమ్మగారి చరిత్ర చెప్పా, ఆశ్రమం చూపించా, అమ్మను చూపించా, కృతార్థురాలైంది మీ అమ్మ. తప్పనిసరిగా చేయవలసినవన్నీ చేశానన్నారు. అంతేకాదు మీ అమ్మ నాన్న కూడా కలిశారు. తప్పు చేస్తే ఎలా కలిస్తారు? రేణుకను జమదగ్ని కుమారుణ్ణి పిలిచి నరకేసేయమన్నాడు గొడ్డలతో. నిర్భయంగా నరికాడు. ఈ రాముడు తండ్రి మాటకు అడవికొస్తే ఆ రాముడు తండ్రి మాటకు తల్లినే చంపాడు. తండ్రి మాటతో ఎంత పనైనా చెయ్యొచ్చు అన్నమాట. అటువంటి శక్తి ఉంది ఆ గురువు ఆజ్ఞలో. గురువు ఆజ్ఞ చెయ్యి, నీకేం దోషం రాదు. గొడ్డలి పెట్టి నరికేశాడు తల్లిని. కృతార్థుడైనాడు పరశురాముడు. అప్పుడు జమదగ్ని మరలా రేణుకను స్వీకరించాడు, బతికిచ్చాడు, స్వీకరించాడు. శాపానుగ్రహ ప్రభావం ఆ రెండూ ఉండాలి, ఒకటి ఉంటే ఏం లాభం లేదు. శతానందుడు అంటున్నాడు, నాస్తి ధన్యతరో రామ త్వస్తోస్తి భువి కశ్చన గోప్తా కుశిక పుత్రస్తే ఏన తప్తం మహత్తపగా. రామచంద్ర, శతానందుడి మాట, నీవు మహానుభావుడివయ్యా. ఏ మహానుభావుడు దివ్యమైన అఖండమైన ఘోరమైన తపశ్చర్యను సాధించాడో అట్టి తపశ్శాలి నీకు ఆధారభూతుడైనాడు, నిన్ను వెంట తిప్పుకుంటున్నాడు. ఈ కౌశికుడు ఎంత ప్రభావం కలవాడు. విశ్వామిత్రుడు. విశ్వ ప్లస్ అమిత్ర విశ్వామిత్ర, కానీ విశ్వ ప్లస్ మిత్ర జయమన్నాడు. అది ఆయన శక్తి. విశ్వమునకు మిత్రుడు గాని అమిత్రుడు గాడు. విశ్వమునకు మిత్రుడు అనకపోతే అమిత్రుడు అంటే వాణ్ణి కృష్ణార్పణం శపిస్తాడు. హరిశ్చంద్రుణ్ణి నానా తంటాలు పెడుతూ ఉంటే నక్షత్రకుడు రూపంగా విశ్వామిత్రుడు పరీక్ష చేశాడు కదా. ఆఖరికి ఏదో పైనుంచి పళ్ళు పడితే అవి కూడా ఎత్తుకోబోయినాడు. పిట్టలు కనపడితే పిట్టల్ని పట్టుకుందామని పైన వస్త్రం తీసి కప్పితే
ఆ పిట్టలు కూడా ఎగిరిపోయినాయి, వస్త్రం కూడా పోయింది. అప్పుడు పాపం వస్త్రరహితుడు కూడా అయినాడు. ఇదంతా చూసి భయపడి దుఃఖపడి కోపం వచ్చి విశ్వదేవతలను ఉన్నారు పైన 5 వాళ్ళు. ఆ విశ్వే దేవతలు ఈ మహర్షి ఏమిటయ్యా ఇంత ఘోరమైన వాడు, ఒట్టి హింసకుళ్లాగా ఉన్నాడు, ఇంత ఘోరమా అన్నారట. విశ్వామిత్రుడు విన్నాడు. ఎరా నన్ను శపిస్తారా, దూషిస్తారా, వెధవల్లారా భూలోకంలో పుట్టండి, మీరు పెళ్లి పెటాకుల్లాకుండానే క్రూరమైన చావు చావండి అన్నాడు. ఆ విశ్వామిత్రుడు శాపానికి వాళ్ళు ద్రౌపదికి కుమారులుగా ఉపపాండవులుగా పుట్టారు. అర్ధరాత్రి ఆనపకాయలు కోసినట్టు కోసేశాడు అశ్వత్థామ వీళ్ళ తలకాయలు. అంత శక్తి విశ్వామిత్రుడు. ఆయన ఎదిరించగల ఏది తపఃప్రభావం. ఆయన చరిత్ర చెబుతా వినండయ్యా. విశ్వామిత్ర మహాప్రభావం అన్నమాట. విశ్వామిత్రుడు రాజర్షిగా పరిపాలించాడు. 9 కుమారులు. ఈ భూమండలం అంతా ఏలాడు. శత్రువుల్ని ఊపిరాడనివ్వలేదు. దివ్య నిర్వక్ర విక్రమ ప్రభావంతో రాజిల్లాడు. వశిష్ఠ మహర్షి వారి ఆశ్రమ ప్రాంతానికి వెళ్ళాడు. మహారాజులు వచ్చినప్పుడు మహర్షులు లేచి సగౌరవంగా మర్యాద చెయ్యాలి. గృహస్థ ధర్మం. రాజుని పూజించాలి. నా విష్ణు పృథివీపతి అన్నారు. ప్రభుత్వం చేసేవాడు ఎందు విష్ణువంశం ఉంటుంది. మనం గౌరవించి తీరాలి, అది మర్యాద. ఖచ్చిత్తే కుశలం రాజన్. వశిష్ఠుడు వచ్చి అర్ఘ్యపాద్యాదులతో పూజించి గౌరవించి, ఏమయ్యా క్షేమమా, ధర్మంగా రాజ్య పరిపాలన చేస్తున్నావా, తమ వంటి వారు మమ్మల్ని ఆశీర్వదించి అనుగ్రహించి ఉంటే మాకేం తక్కువ, కృతార్థుణ్ణైనానన్నాడు. పరివారంతో వచ్చాడు, సైన్యంతో విశ్వామిత్రుడు. నీ పరివారంతో కూడిన నీకు ఈరోజు చక్కగా భోజనం సత్కారం చేయదలుచుకున్నానన్నాడు వశిష్ఠుడు. మహర్షులకు కలుగుతుంది కోరిక. ఎందుకండి మాట అన్నారు చాలు, మాకు ముట్టినట్లే వదిలిపెట్టండి అన్నాడు. కాదు కాదు, ఈరోజు తప్పకుండా నిన్ను పూజించాలి. రాజు కదండి, కొంచెం క్షత్రియుడు. ఈ గడ్డపైన ఇంతమందిని మమ్మల్ని ఉండమంటాడు, బియ్యం ఎక్కడ తెస్తాడు, నెయ్యి ఎక్కడ, వంటశాల ఎక్కడ, చూద్దాం, సరే అయితే ఉంటామన్నాడు. ఆయన వెంటనే తన దగ్గర ఉన్న కామధేనువుని పిలిచాడు. అమ్మా రా, సబలస్యాస్య రాజర్షే కర్తుం వ్యవసితోస్మ్యహం భోజనేన మహార్హేణ సత్కారం సంవిధత్వమే. ఈ మహారాజు అలసిపోయి వచ్చాడమ్మా, కామధేనువుని పిలిచి అంటున్నారు. ఈయన సపరివారంగా సేద తీరేటట్లు సౌకర్యంగా ఉండేట్టు వాళ్ళ ఊళ్ళో పొందే చక్కని సత్కారం పొందినట్లు పొందాలి. మన అడవిలో భోజనం పెట్టినట్టు కాదు. మళ్ళీ అంతే. అమ్మవారు ఏముంది, ఆలోచించింది, వెంటనే సంకల్పం చేసింది. ఆమెలో నుంచి వస్తున్న ఈ బంగార పళ్ళెరాలు వడ్డించడానికి వచ్చారు దేవ గంధర్వ యక్ష ప్రభృతులైన మహావీరులు. అదంతా మంచి యూనిఫారం డ్రెస్సులతో వచ్చారు. బంగార ప్లేట్లు, చెంచాలు, ఓహో వడ్డనలు చేస్తున్నారు. అన్ని బంగళాలు, హంసతూలికా తల్పాలు, డైనింగ్ హాల్స్ అన్నమాట. సంకల్పంతోనే వచ్చినాయి. మనకు సంకల్పంతోనే వచ్చింది, మనకు తెలియదు. కానీ ఇదంతా నిజంగా ఉందా? బ్రహ్మ దృశ్యత్యం జగన్ మిథ్య. ఇదంతా మనం మనస్సుతో క్రియేట్ చేసుకున్నాం. అంతా ఆకారం కనపడ్డది. ఆ క్రియేట్ చేసుకోవటం వాళ్ళు తపస్సుతో సంపాదించారు, అయిపోయింది, వచ్చేసింది. సమస్త శక్తి, సర్వ సౌకర్యాలు వచ్చినాయి. వడ్డనలు చేశారు. భక్ష్యం, భోజ్యం, చోష్యం, లేఖ్యం, పానీయం, హాట్ వాటర్, కోల్డ్ వాటర్, ఏది కావాలంటే అదే. దివ్యాన్నం పెట్టేశారు. మర్యాద చేశారు. ఎంతమంది దాసీలు, దాసజనాలు, అప్సరసలంతా వచ్చారు సేవ చేయటానికి. అయ్యా కాళ్ళు కొడుకోవాలి, మీ కాళ్ళు మీరు కొడుకోకూడదు, మేమే కడగాలి. మీ ఒళ్ళు మీరు తుడుచుకోకూడదు, మేమే టవల్స్తో అట్లా అద్దుతాం. అబ్బో ఏమి గౌరవం! బ్రహ్మానందం అయిపోయింది. అందరూ ఆనందించారు. మహారాజు చూడండి, ఇదవ కోరిక, ఇంత సప్లై చేశాడే ఈ గడ్డపాయని. ఇక్కడ ఏం లేదు, షెడ్డు కూడా లేదు. మనం వచ్చినప్పుడు ఇన్ని బంగళాలు, ఇంత భోజనాలు దేనివల్ల రా కనుక్కోమన్నాడు మంత్రులని. వారంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఏముందండి, ఒక్క గోవు ఉంది అక్కడ, ఆ గోవు దగ్గరికి వెళ్ళి దండం పెట్టాడు, అది అక్కడి నుంచి వచ్చేసిందన్న. ఇది కనుక మనం తీసుకెళ్ళి అక్కడ పెడితే ఎంత ప్రొడక్షను, ఎంత లోకం, ఎంత వ్యవహారం. ఇదేగా ఆశ, ఇదే మనస్సే పాడుది. ఉన్నదాంతో ఊరుకుంటుంది. ఎంత ఉన్నా దిక్కుమాలింది ఏదో కదిలిస్తూ ఉంటుంది. చెడపురుగులాగా, క్యాన్సర్ వ్యాధిలాగా. పుట్టకు పురుగు అంటారే, ఊరికే పెరుగుతూ ఉంటుంది. ఆలోచించాడు. మహర్షి దగ్గరికి వచ్చాడు. గవం 100,000 దీయతాం శబలమమ. 1,00,000 గోవులు ఇస్తానయ్యా, నీ గోవు నాకు పంపించమన్నాడు. ఆయన అన్నాడు, 1,00,000 గోవులు నాకు ఎందుకు అన్నాడు. నా పిలకం వేయటానికే? గడ్డి ఎక్కడ తేవాలి, పాలు ఎక్కడ తీయాలి, వాటి కష్టం ఎక్కడ కట్టాలి, ఎందుకయ్యా ఈ సంసారం నాకు? ఒక్కడుంది చాలు, ఈ ఒక్క గోవు మాకు. అస్యాము హవ్యంచ కవ్యంచ ప్రాణయాత్ర తథైవచ ఆయత్తమగ్నిహోత్రంచ బలిహోమస్తథైవచ. ఆమె ఇచ్చిన పాలతో
పెరుగుతో, వెన్నతో, నెయ్యితో మా పితృదేవతలు, దేవతలకు హవిస్సులు, కవ్యాలు ఇస్తూ ఉంటాం. సమస్తమైన తృప్తి కలుగుతుంది. మా అగ్నిహోత్రం, దర్శపూర్ణమాసలు, సర్వక్రతువులు అన్నీ ఏర్పాటవుతున్నాయి. అనేక కారణాలు. ఇవ్వటానికి వీలు లేదన్నాడు. ఇవ్వటానికి వీలు లేదా? నేను అరే పట్టుకోరండి అన్నాడు. ఆ పలుపు పట్టుకొని ఆవును లాక్కో వెళుతున్నారు. ఆమె హంభారం చేసి పలుపు తెంచుకొని వశిష్ఠుడి పాదాల దగ్గరికి వచ్చి నమస్కరించింది. స్వామి, నన్ను ఎందుకు వదిలేవన్నా? నేను వదలలేదమ్మా, వాడు పట్టుకెళ్తున్నాడు, నేనేం చెయ్యాలి? నేను తపస్విని, మరి నేనేం చెయ్యలేను. అయితే నువ్వు నన్ను చేసుకోమంటావా అన్నది. ప్రేరణ చేస్తే కానీ చెయ్యదు. కల్పవృక్షం కామధేను ఉన్నదే, మనం కోరాలి. మనం అంటే చేస్తుంది, అనకపోతే చెయ్యదు. చేయమన్నాడు, నీ ఇష్టం అన్నాడు. తస్య హుంభార వజ్జాత, ఒక్క హుంభారవం చేసింది. పప్పలవ, బర్బర, మ్రేచ్ఛ, పుడింద, కిరాతకులు పుట్టారు. కళ్ళతో చూస్తున్నాడు విశ్వామిత్రుడు. ఆమె పొదుగులో నుంచి వచ్చారు వీళ్ళంతా. దేవతలు, అప్సరసలు, దివ్యభోగాలు ఎలా వచ్చినాయో ఇవి అలాగే వచ్చినాయి. ఊచకోత కోశారు విశ్వామిత్రుడి పరివారం. అప్పుడు అనుకున్నాడే, మనం పని అయిపోయింది, మనం ఓడిపోయినాం. ఒక్క కుమారుణ్ణి రాజ్య పరిపాలన కోసం పంపించి, నువ్వు క్షత్రధర్మంతో పృథివీ పరిపాలన చెయ్యి, నాలాగా ఋషులైనటువంటి వారిని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి వశిష్ఠుణ్ణి ఎలాగైనా సాధించాలని, సంహరిద్దామని రజోగుణ ప్రభావం కలిగిన క్షాత్ర తేజస్సుతో విశ్వామిత్రుడు హిమవత్పర్వతానికి వెళ్ళాడు. అఖండమైన దీక్షతో తపస్సు చేశాడు. విశ్వామిత్ర చరిత్రలో పట్టుదల చాలా ప్రధానం. పట్టుకుంటే వదలకపోవటం, ఏకైక దీక్ష, హానివృద్ధుల్ని లెక్క చెయ్యకపోవటం, అదే ఆయన్ని ముందుకు నడిపింది. విశ్వామిత్రుల్లో రెండున్నాయి ఇప్పుడు తమాషా. ఆయన పుట్టుకకు అభిమంత్రించిన చెరువు బ్రహ్మతేజస్సు. పుట్టింది క్షత్రియుడుగా. క్షత్రియుడిగా సంస్కారం, బ్రాహ్మణుడిగా పుట్టుక. ఇది ఆయనలో రివల్యూషన్ తెచ్చింది. ఒకదానికి ఒకటి ఇమడలే, పోట్లాడుకున్నాయి. ఆ పోట్లాటే పరిష్కారం వశిష్ఠుడి దగ్గరికి వచ్చింది. వశిష్ఠుణ్ణి చంపాలని మహాదేవుణ్ణి గురించి మహాశ్రద్ధతో తపస్సు చేశాడు. శంకరుడు ప్రత్యక్షమైనాడు. యది తుష్టో మహాదేవ ధనుర్వేదో మమ అనఘ సాంగోపనిషద సలహస్య ప్రదీయతాం. స్వామి, నీకే గనక అనుగ్రహం కలిగితే ఈ శస్త్రాస్త్ర విద్యలు, ధనుర్వేదము, సాంగ సోపనిషత్ సరహస్య సప్రయోగ సోపసంహారంగా నాకు ఇవ్వమన్నాడు. ఏ విద్య కావాలన్నా, ఏ శాస్త్రం కావాలన్నా, ఏ తంత్రం కావాలన్నా శంకరుడే ఇవ్వాలి. ఆది గురువు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి. కనుక ఆయన అనుగ్రహించి నవ్వి అడిగింది ఇస్తాడు. ఆయనదేముంది అక్కడ. అందుకే భగవంతుణ్ణి ఎప్పుడూ మనం బలాంది కావాలని కోరకూడదు. మనకేది గిట్టుబాటో, మనకేది అవసరమో, మనం దేంతో బాగుపడతామో నువ్వే చూడవయ్యా అంటే ఆయన కావాల్సింది ఇస్తాడు. లేదండి కత్తి కావాలంటే అది చివరికి ఆ కత్తి మొన్నే పొడుచుకోవడానికి పనికొస్తుంది. వచ్చే హాని వృద్ధులు మనకు తెలియవు. విశ్వామిత్రుడు అంతే. వశిష్ఠుణ్ణి చంపుదామని పొందాడు. ధనుర్వేదం అంతా వచ్చింది, మంత్రాలు వచ్చినాయి, శస్త్రాలు, అస్త్రాలు, బ్రహ్మాస్త్రాలు, బ్రహ్మశిరోస్త్రాలు. ఆయనకు రాని అస్త్రం లేదు. వచ్చాడు. చూడండి, మీ ఆశ్రమాలు, మహర్షులు గడ్డాలు మొత్తం భస్మం చేస్తా అన్నాడు. ఆగ్నేయాస్త్రం వేశాడు. మహర్షులంతా భయపడ్డారు. వారందరినీ పిలిచారు. వశిష్ఠుడు, మీకేం భయం లేదు, ఉండండి, నా దగ్గర ఉండండి, నేను చూసుకుంటా అన్నాడు. నాశయం యజ్జ గాంధేయం నిహారమివ భాస్కర. మంచును గనక సూర్యుడు చెదరి కొట్టినట్లుగా ఈ గాధేయుడైన ఈ విశ్వామిత్రుణ్ణి స్తబ్ధుల్ని చేస్తా పొమ్మన్నాడు. ఎలా? ఈయన దగ్గర అస్త్రాలు ఏమున్నాయి? తస్య అస్త్రం గాధిపుత్రస్య ఆగ్నేయముద్యతం బ్రహ్మదండేన తచ్ఛాంతం. తన బ్రహ్మ తేజస్సు తీసి ఒక దండంగా చేసి అక్కడ నిలిపాడు ఎదురుగా. వేరా నీ వచ్చేవన్నీ వేయమన్నాడు. ఆగ్నేయాస్త్రం వేశాడు, బ్రహ్మదండంలో పోయింది. బ్రహ్మాస్త్రం వేశాడు,
వాయువ్యాస్త్రం, వారుణాస్త్రం, ఎన్ని అస్త్రాలు వేసినా ఆ బ్రహ్మాస్త్రం, బ్రహ్మదండం అనేది భగ 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 జ్వలిస్తున్నది. అగ్నిహోత్రం, అందులో భస్మం అయిపోతున్నాయి. తతః అస్తువన్ మునిగణా వశిష్ఠం జపతంబరం అమోఘంతే బలం దేవ బ్రహ్మన్ను తేజోధారయ తేజసా. దేవతలు, మహర్షులు స్తోత్రం చేశారు వశిష్ఠుడిని. స్వామి, నీ బ్రహ్మ తేజస్సు అమోఘం, నీ ప్రభావం చాలా గొప్పది, నీ తేజస్సులో ధరించు, వదలబోకు, బ్రహ్మాండం భస్మం అయిపోతుంది. విశ్వామిత్రుడనగా ఎంత నీ ముందు నిగృహీత స్త్వజ బ్రహ్మన్ విశ్వామిత్రో మహాతపశ్శాలనుకున్న విశ్వామిత్రుడు నీ చేత ఎప్పుడూ నిగ్రహింపబడ్డాడు. అనుగ్రహించి శాంతుడవి కమ్మన్నారు. దేవతల స్తోత్రాలు విని కోపరహితుడై పరమశాంతుడైనాడు. విశ్వామిత్రుడికి పరాభవం అయింది. ఏ లాభం లేదనుకున్నాడు. ఒక్కటే మాట అనుకున్నాడు, దిగ్బలం క్షత్రియ బలం, బ్రహ్మ తేజో బలం బలం. బ్రహ్మ తేజస్సే బలం బలమనగా ఈ క్షత్రియ తేజస్సు దండగా. ఇది ఊరికే అడావుడి కనిపించేదే, దీనిలో శక్తి లేదు. నేను బ్రహ్మర్షిని కావాలి. వశిష్ఠుణ్ణి చంపాలనేది పోయి ఇటు తిరిగింది కొంచెం. అంటే ఆయనలో ఉన్న రజోగుణం అనేది రెండణాలు మాడుతూ వచ్చింది. రజోగుణం మాడిన కొద్దీ సత్వగుణం డెవలప్ అవుతున్నది. ఇటు తెంపు, అటు పెంపు, రెండు భాగాలుగా కనపడుతుంది విశ్వామిత్రుల్లో. భార్యతో కూడే వెళ్ళాడు తపస్సుకి. 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆయుష్యం ఎలా పెరిగింది? నీవు తపశ్చర్యలో నియమంలోకి వెళ్ళినప్పుడు యోగ ప్రభావంతో పెరుగుతూ ఉంటుంది ఆయుష్యం. పెంచుకోవచ్చు. ఎలా పెంచుతారంటే అకౌంట్ లాగా ఎన్నో జన్మలు ఎత్తాల్సిన ఆయుష్యం ఉందే, దానికి దీనికి కలిపేస్తూ ఉంటారు. టోటల్ దీనికి అది కలుస్తుంది, దానికి ఇది కలుస్తుంది, అలా కలుస్తూ ఉంటాయి. అవిష్యంద మధుష్యంద దృఢనేత్ర మహారథులని 4 కుమారులు కలిగారు. తూర్పు దిక్కు అచ్చుబాటు రాలేదని దక్షిణ దిక్కు వెళ్ళాడు. మనవాళ్ళు జపం చేసుకోవటానికి ఆ పాలరాతి బండలు లేవని, పింగాడి బండలు అయితే జపం బాగా కుదురుతుందని పూజాగదిండి అని బ్రహ్మాండమైన అలంకారం చేస్తారు. 1000 రూపాయలు. పూజ లేదు, మట్టి లేదు. అక్కడ కూర్చున్నా మనస్సు పూజలో ఉండదు. మనస్సు బజారు తిరిగేటప్పుడు నీకు పాలరాయి అయితే ఏం, పింగాణి రాయి అయితే ఏం. కేదారాది సమస్త తీర్థములు చూడన్ కోర్కెబోరేటికి కాదే ముంగిలి వారణాసి కడుపే కైలాస శైలంబు నీ పాదధ్యానము కలిగియున్నా. భగవంతుని పాదార విందముల యందు దృఢమైన అనురాగ భక్తి కలగాలి. కానీ అది కలిగితే ఎక్కడ కూర్చున్నా పర్వాలే, ఏమి చేసినా ఇబ్బంది లేదు. ఈ లోపల ఉన్న అవివేకం, దానివల్ల ఈ దిక్కు ఆ దిక్కు ఎన్ని దిక్కులు మారాడు ఆయన. తూర్పు అన్నాడు, దక్షిణానికి వచ్చాడు. బ్రహ్మగారు వచ్చాడు, నాయనా నీ తపస్సుకు మెచ్చా, నిన్ను రాజర్షి అని పిలిచారన్నాడు. గ్రేడ్ పెరిగింది. ఋషి అయినాడు. రాజుకు ఋషి కలిపారు. ఏముంది అక్కడ? నేను కోరింది అదే, లాభం లేదనుకున్నాడు. మళ్ళీ తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ఇంతలో మహారాజు ఉన్నాడు, త్రిశంకు అని. 3 శంకులు అన్నారు. 3 మచ్చలు శంకులు అంటే మేకులు. ఒక మచ్చ గురు తిరస్కారం, 2వ మచ్చ గురు శాపం పొందటం, 3వ మచ్చ గురుపుత్ర తిరస్కారం. 3 మచ్చలు కలిగి పాపం భ్రష్టుడై ఆయనకు ఒక కోరిక కలిగింది. కోరికలు కలగచ్చు, కలగకూడని కోరికలు కలగకూడదు. కలియుగంలో అశ్వమేధం చేద్దామని, రాజసూయం చేస్తామని. ఇది అయ్యే పని. అసలు యజ్ఞమే ఇక్కడ లేకపోతే అధికారం కూడా కోరుకోవాలి, తగినట్టే కోరాలి. గొంతెమ్మ కోరాడు అనుకోండి, దానివల్ల దుష్ఫలం వస్తుంది. ఆయన ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలని కోరిక. మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ కనుక ఎక్స్పైర్ కూడా ఇక్కడే. ఇక్కడ పుట్టి అక్కడికి పోదామంటే ఎట్ట కుదురుతుంది? ఈ బాడీ వేరు, ఈ యూనిఫారం వేరు, ఈ వ్యవహారం వేరు. మీకు ఫారెన్ ఎలా అంటే వీసా గీసా ఎంతో ఉన్నాయి, పీకులాట్ ఎన్ని ఉన్నాయి. ఇక్కడే ఇట్ట ఉంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి లోకాంతరం ఎట్లా వెళతావు? ఇక్కడ ఇది స్వాహా కావాలి, అక్కడి నుంచి హంస లేచి వెళ్ళాలి. వశిష్ఠుడిని అడిగాడు, అట్లాంటి యజ్ఞం ఏదైనా చెయ్యండి అని. గచ్చేయము సశరీరేణ దేవానాం పరమాంగతిం. దేవతల స్థానానికి ఈ శరీరంతో వెళ్ళాలన్నాడు. ప్రత్యక్షాత వశిష్ఠేన, గురువుగారు కనుక చెప్పాడు. అట్లాంటి యజ్ఞాలు ఉండవు నాయనా, పొరపాటు అదేం పొందవద్దన్న. పొందొద్దంటే ఏమిటని కొంతమందికి ఏమిటి, డబ్బు ఉంది, నెయ్యి డబ్బాలు ఉన్నాయి, సమిధలు ఉన్నాయి, మంత్రాలు ఉన్నాయి. బజారులో వెళితే మార్కెట్లో డబ్బిస్తే వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవడైతే యజ్ఞం చేసి పారేద్దాం. ఈ యజ్ఞాల వల్ల ఏమిటి, డబ్బాలు నేతి దండగా ఇంకేమన్నా వస్తే గబ్బు పడుతుంది, జబ్బు వస్తుంది. యజ్ఞం వల్ల ఏమవుతుంది? యజ్ఞంలో నీకేం దేవతలు ప్రత్యక్షం అవుతారా, ఏడుస్తారా?
విధానంగా చేస్తేనే కలియుగంలో ఏం ఉండదు. నో రిప్లై కార్డులు కలియుగంలో అమ్మరు, వెనక యుగంలో అమ్మేవాడు. ఇప్పుడు ఆ వెళ్ళటమే, కార్డు వెళితే వెళ్ళటమే, కానీ అక్కడ అందిందో లేదో కూడా తెలియదు. కాబట్టి ఈ కోరిక కోరకూడదు కోరాడు. కోరకూడదు కోరితే పెద్దలు ఎట్ట ఒప్పుకుంటాను నాయన, ఇది లాభం లేదన్నారు. చూడండి, కోరకూడటం వీసాల్లో కూడా తేడా ఉంది. టెంపరీగా కొన్నాళ్ళు ఉండి రావటానికి వీసా దొరికింది అర్జునుడికి పాశుపతాస్త్రం దగ్గర భారతంలో. అదంతా 5 ఏళ్ళు, 5 years ఓన్లీ దాంట్లో వేశారు. ఆ 5 yearsతో తిరిగి రావాలి. 5 yearsతో తిరగటానికి వెళ్ళేవాడికి కూడా శరీరం మార్చాల్సి వచ్చింది. అప్పుడే శంకరుడు ఓ పంది దగ్గర తగాదా పెట్టుకొని బాగా మర్దించి, తూలిన పందికై హరునెదుర్కొని రేచిన గృద్దులాట కుస్తీల బలిష్ఠుడై కరకు తేలిన వాడు మహేంద్ర సూతి. వాళ్ళంతా చితక పొడిచారు. కారణం ఏమిటి? వీడి శరీరం మార్చారు. 5 ఏళ్ళు స్వర్గానికి రాదగినటువంటి యూనిఫారం ఇచ్చారు వాడికి. అంతేగాని పర్మనెంట్గా రావాలంటే వీల్లేదన్నాడు. నువ్వు వీల్లేదంటే ఇంకో యాజ్ఞుడిని పట్టుకుంటాం, ఆ చౌరస్తా దగ్గర చాలామంది దొరుకుతారు మాకని ధిక్కరించాడు. గురు ధిక్కారం చేశాడు. త్రిశంకుల్లో శంకు దౌర్భాగ్యుడా, ఛీ నువ్వు దౌర్భాగ్యుడు అవుతావు బొమ్మన్నాడు. అయిపోయింది. ఈయన కొడుకుల దగ్గరికి వెళ్ళారు, గురుపుత్రుల దగ్గరికి. వారిని ప్రార్థించాడు. నా కోరిక ఇది, సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలి. శరీరంతో స్వర్గానికి వెళ్ళే సూత్రం ఎక్కడా లేదు. అది కోరకూడదు. ఇది పార్థివ శరీరం, అది తైజస శరీరం. అక్కడ ఇంద్రియాలు ఉండవు, రక్తమాంసాలు ఉండవు, కామద్వేషాలు ఉండవు. ఆ శరీరం ధరిస్తేనే అక్కడికి పోవాలి. ప్రత్యక్షతోగి దుర్బుద్ధే గురునా సత్యవాదినా తము కథం సమతిక్రమ్య శాఖాంతరముపేయివాను. దుర్బుద్ధే త్రిశంకో, సత్యవ్రతుడని పేరు వాడికి, ముందు త్రిశంకు కాదు. గురువు గారు కాదని నిరాకరిస్తే ఆయన్ని అతిక్రమించి ఇంకో చోట గురుత్వం పొందడానికి వచ్చావా దుర్మార్గుడా, ఇంకో చోటు కడతాం మీరు కాదంటే అన్నాడు. అప్పుడు శపించారు. చండాలత్వం గమిష్యసి, కర్మ చండాలుడవుతావు. కర్మ అధికారి కావన్నమాట. కర్మకు అధికారం కావాలి. అధికారం కావాలంటే దానికి ఒక ప్రత్యేకమైన సంస్కారం ఉండాలి. పైగా కోరిక తీరలేదు, శాపం వెంటబడ్డది. తిరుగుతూ విశ్వామిత్రుడి భార్యను క్షామంలో పోషించాడు. దేవీ భాగవతంలో చెప్పారు. అవన్నీ బాగా ఇంకా వివరణగా చూసే చోట అనుకోవాలి. ఆ విశ్వాసంతో ఆమె వీడిని ఎలాగైనా రక్షించండి స్వామి అని భర్తకు చెప్పింది. ఆ విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. స్వామి, నా గతి ఇలా అయింది. అనవాప్యైవ తంకామం మయా ప్రాప్తో విపర్యయ సశరీర దివముయాయాము ఇది మే సౌమ్య దర్శనం. నా కోరిక శరీరంతో స్వర్గానికి వెళ్ళాలి. ఆ కోరిక తీరకపోగా ఈ గతి పట్టింది నాకు. శరీరం మారింది, భూషణాలు మారినాయి, తేజస్సు మారింది. ధర్మే ప్రజత బాలస్య యజ్ఞంచ ఆహర్తుమిచ్చతః పరితోషం నగచ్చంతి గురవః ముని పుంగవా. ధర్మం మీద ప్రయత్నం చేస్తున్నా, యజ్ఞం చేద్దామనుకున్నా, నేనేం తప్పు పని చేద్దామనుకోలే. గురువుల్నే వెళ్ళి అడిగా, కానీ వారు సంతోషించడం లేదే, అనుగ్రహించడం లేదే. దైవం చాలా పెద్దది, పౌరుషం వ్యర్థం, దైవం చేత ఆక్రమిస్తబడుతున్నది. వశిష్ఠుడు ఇలా తిట్టాడు, కొడుకులు అలా తిట్టాడన్నారు. విశ్వామిత్రుడికి దయ కలిగింది. చూడండి, ఈ దయ ఎలా ఉండాలంటే వైషమ్యరహితంగా ఉండాలి. మనకు దయ కలుగుతుంది. బావమరిదికి ఉద్యోగం లేదని వాడికి ఇప్పిద్దామని. బావమరిది అనే మెలుకు ఉంది అక్కడ. దీంతో నువ్వు వేడిస్తే అది దయ కాదు, అది స్వార్థమే. పెళ్ళాం సంతోషిస్తుందని. ఈ దయ బ్రాడ్ మైండ్తో వచ్చిన దయ కాదు. ఇక్కడే తమాషా. 2 కారణాలు. తన భార్యకు ఉపకారం చేసి పోషించాడని ఒక స్నేహం, రెండోది తన శత్రువు కాదన్నవాడు కదా, అది మన అవునంటే సరిపోలే, మన పార్టీ వేరే. ఈ 2 ఆయనలో మిగిలి ఉన్న దయ కలిగింది. అందువల్లే రజోగుణం పూర్తిగా పోలే. తమోగుణం, రజోగుణం ఆడుకున్న విశ్వామిత్రుడితో బంతి ఆడుకున్నట్టు. ఓహ్, నీకు నేను పంపిస్తానన్నాడు స్వర్గానికి. ఎందుకని? వశిష్ఠుడు కాదన్నాడు కదా, నేను అవునన్నాను. నీ చేత యజ్ఞం చేయిస్తా పట్టమన్నాడు. శిష్యుల్ని పిలిచాడు. విశ్వామిత్రుడు అంటే శిష్యులు కూడా ఆడలు, ఇవి చెప్పిస్తాడు అని. స్టాక్ చాలా ఉంది ఆయన దగ్గర. ఈ తపస్సు ఈ కాలంలో మారణాయుధాలు వంటివి. అది ఉన్నవాడితో కొంచెం ఫికరేగా ఏం చెప్పినా ఏం ప్రయోగిస్తాడు అని భయం. చిత్తం అన్నారు. గుండాలు తవ్విచ్చాడు, సమిధలు తెప్పించాడు, నేతి డబ్బాలు తెప్పించాడు. నేను యజ్ఞం చేయిస్తున్నా,
రై మీరంతా ఋషుల్ని వెళ్ళి పిలవమన్నారు. ఆహ్వానం, ఇన్విటేషన్స్. బయలుదేరారు. వెళ్ళేప్పుడు మాట చెప్పాడు, విశ్వామిత్రుడు చేయిస్తున్నాడు యజ్ఞం, చేస్తున్నాడు త్రిశంకు. ధ్యేయం ఏమిటి? వాడు సశరీరంగా స్వర్గం వెళ్ళాలి. చెప్పండి, పిలవండి, రమ్మనండి. ఎవడిగినా ఏదన్నా కూశాడంటే నాకు మాత్రం మర్చిపోకుండా చెప్పండి. యదన్యః వచనం బ్రూయాత్ మద్వాక్యబల చోదిత తత్సర్వమఖిలేనోక్తం మమ ఆఖ్యేయమనవృతం. మరిచిపోకుండా చెప్పాలన్నాడు. వెళ్ళారు, పిలిచారు. పిలిస్తే ఈ విశ్వామిత్రుడి సంగతి తెలుసు కదా, అట్లాగండి మంచిదండి వస్తాం, నోటితో ఎందుకు లేనిపోయింది అనవసరం. భయపడ్డారు. వశిష్ఠపుత్రుడు వాళ్ళకి భయం లేదుగా. ఏమయ్యా మీరు రావాలా? యజ్ఞమా? యాజక క్షత్రియ యస్య చండాలస్య విశేషత. యజ్ఞం చేసే యజమాని చండాలుడా? చేయించే పెద్ద మనిషి క్షత్రియుడా? క్షత్రియుడు యజ్ఞం చేసే అధికారం, చేయించేది లేదు. కథం సదసి భోక్తార హవిస్తస్య మహర్షయ. ఆ సదస్సులు హవిస్సు ఎలా భోజనం చేస్తారయ్యా మహర్షులు? వాళ్ళ గతి ఏమిటన్నారు. మహాత్ములైన ఋషులందరూ చండాల భోజనం చేసి స్వర్గానికి ఎలా పెడతారు? విశ్వామిత్రుడు రక్షిస్తాడా? మీరు రావన్నాడు. ఏరా ఏమన్నారన్నాడు వాడు. ఆయన వెళ్ళగానే విశ్వామిత్రుడు చెప్పకపోతే చంపుతాడుగా. అది హడలే అయ్యా ఇట్లా అన్నారు. వాళ్ళు 700 జాతులు కిరాతకులై పుడతారన్నాడు. శపించేశాడు. శపించామంటే ఏమిటి? స్టాక్ అయిపోతున్నాం అనమాట. తపస్సు కష్టపడి ఈయనగాసి నక్కల పాలైనట్టు. అందుకనే సత్వగుణంతో నువ్వు కొంచెం పుణ్యం చేసినా చక్కగా ఇంట్రెస్ట్ పెరుగుతుంది, వృద్ధి. రజస్తమస్సులతో చేసినది ఉందే, ఎంత గంపెడంత చేసినా గరిటె కూడా మిగలదు. అంతా వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. అట్లా అయింది పాప విశ్వామిత్రుడు. కొంచెం కొంచెం అట్లా పెరిగాడు మెల్లగా. క్రతువులో యజ్ఞం చేశాడు. యజ్ఞం పూర్తి అయింది. హవిస్సు వేశాడు. దేవతలు రమ్మన్నాడు హవిస్సు తీసుకోవడానికి. చచ్చే చండాలుడు చేస్తున్నాడు, నువ్వు యజ్ఞం చేయలేరా అన్నారు వాడు. దేవతలా మా హవిస్సు తీసుకోరా. పశ్యమే తపసో వీర్యం స్వార్జితస్య ఏషత్వం. దేవతలు రాకపోతే పోయిందే ఉన్నాడు, నిప్పులోనే వేస్తాడు. మీరు తీసుకున్నా తీసుకోకపోయినా ఇది తప్పదన్నాడు. సుశంకు లేవరా అన్నారు. లేచి నిల్చోమని ఊదాడు. ఇంకేముంది తపస్సుతో. పో సశరీరంతో స్వర్గానికి వెళ్తాం. దివంజగామకాకుస్థ. ఋషులంతా చూస్తుండగానే పైకి వెళ్ళిపోయినాడు, పతంగి లేచినట్టు. స్వర్గానికి వెళ్ళాడు. దేవేంద్రుడు వచ్చాయరా, నువ్వు ఇక్కడికి వచ్చావు అంటున్నాడు. మా గురుగారు పంపించాడు. మీ గురుగారు అంట తల్ల కింద చేసి కిందికి నెట్టాడు. అదే తమాషా. పోయేటప్పుడు ప్రతి జీవి అట్టబోతాడు. పుట్టేటప్పుడు ఎప్పుడు వరల్డ్గా తల్ల కిందుగా పుడతాడు గర్భంలో నుంచి. భౌమ నరకం అన్నారు. ఇది మహాస్వర్గం అని. పెద్ద గొప్ప ప్రమోషను, పెద్ద పదవి, పెద్ద డబ్బు. మిడిసి పడతాడు, ఏముండదు బట్టి. ఇక్కడ పడ్డాడంటే నరకం, ఆకలి, దప్పిక, దుఃఖం, సుఖం, అన్ని అవస్థలే. గర్భంలో ఉన్నప్పుడు శిశువుగా ప్రార్థిస్తాడు భగవంతుడిని, ఏ తప్పు పని చేయను స్వామి, రక్షించండి, నన్ను అనుగ్రహించండి. పుట్టగానే జ్ఞానం, మంత్రసారి నీళ్లు వెలగానే కృష్ణార్పణం, అంత కేవ్ అంటాడు. అరవకపోతే చచ్చిపోయినాడని వాడు ఏడుస్తారు. పిల్లవాడు అరిచాడంటే మనలో జాయింట్ అయినాడు. అరవకపోతే వాడు మళ్ళీ ఈ లోకంలో ఉండడు. మాయ భగవంతుని యొక్క విచిత్రం. వెనక్కి తిప్పి తింది. అయ్యా బుర్ర పగిలిపోతూ కింద పడుతున్నాను అన్నాడు వాడు. విశ్వామిత్రుడు ఊరుకున్నాడు. ఆగమన్నాడు. మళ్ళీ వెళ్ళమన్నాడు. అక్కడే ఉండరా అన్నాడు. వాడు నెట్టాడు, కొంత దూరం పడ్డాడు, వీడు ఆపాడు. విశ్వామిత్రుడు ఆగిపోయినాడు. కరెంటు పోతే లిఫ్ట్ అవుతుంది చూడండి, వాడి పరట్ అయింది. కిందికి జారడు, పైకి పోడు. అప్పుడు చూడండి మొదలుపెట్టాడు. అన్యమింద్రం కరిష్యామి. ఎక్స్ట్రాగా 7 ఋషులను సృష్టించాడు ప్రత్యేకం. నక్షత్రమాలను, కొత్త నక్షత్రమాల సృష్టించాడు. 27 గాక ఎక్స్ట్రా. అప్పుడు దేవతలు గడగడలాడారు, భయపడ్డారు. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మను కూడా పట్టుకొచ్చారు. అయ్యా ఇంకా మీరు చేసినంత వరకు చేశారు, ఆపండి, ఇక లాభం లేదు, నీ కోరిక తీరుస్తాం మేమన్నారు. ఏం తీరుస్తాం అన్నాడు. మధ్యవర్తి పరిష్కారం. ఏమిటది? వీడిని డైరెక్ట్ స్వర్గంలోకి పోనివ్వం, అది నిజమే, కానీ భూలోకానికి రానివ్వం. మరి అయితే ఏమిటన్నారు? వాడికి అక్కడే 2 బిల్డింగులు కట్టి త్రిశంకు స్వర్గం అని పెడతారు. అక్కడే వాడు ఉంటాడు. అక్కడ ఫుడ్డు గిడ్డు అంతా ఫైనింగ్, నందనవనం, వాడికి అప్సరసలు, వాడికి కొంత ఎస్టాబ్లిష్మెంట్, కొంత ఇస్తాం ఎక్స్ట్రా. ఏం చేస్తాం మరి? కర్మ. నువ్వు సృష్టించినటువంటి నక్షత్రాలు వైశ్వానర మార్గానికి చుట్టూ అవతల వైపుగా పెడతాం. అవాక్షిరా త్రిశంకుశ్చ తిష్టత్వం అపరసన్నిభ. దేవతల్లాగా ఉండరా అన్నారు. దేవతగాడు వాడు, కానీ దేవతల్లాగా, హరిశ్చంద్రుల్లాగా యాక్ట్ చేశాడు అన్నట్టు. హరిశ్చంద్రుడు అవుతాడా? కానీ దేవతల్లాగా అంటే ఏమిటి? చావడు, ఆయుష్యం పోదు, ఈ లక్షణాలన్నీ ఉంటాయి. కానీ అందరూ దేవతోకంలో నిల్చొని ఉంటే వీడు తల కిందుగా ఉంటాడు. తలకాయ కింద, కాళ్ళు పైకి. ఎందుకంటే గురు తిరస్కారం చేసిన వాడు ఎక్కడికి పోయినా ఇదే గతి అని చూపించారు. అప్పుడు యజ్ఞం పూర్తయింది.
ఇంతవరకు ఏమైంది? మొత్తం తపస్సు ఊడ్చుకుపోయింది విశ్వామిత్రుడు. ఎందుకు పెట్టుకున్నాడు చెప్పండి? ఇది అనవసరంగా పెట్టుకున్నాడు పాపం. మహాన్ విఘ్న ప్రవృత్తోయం దక్షిణాం ఆస్థితో దిశం పశ్చిమాయం విశాలాయం. దక్షిణ దిక్కు మనకు అచ్చుబాటు కాలేదనుకున్నాడు. పడవటికి వెళ్ళాడు. పడవడంటే అజ్మీర్ పుష్కర క్షేత్రం దగ్గరికి వెళ్ళి పుష్కరేషు మహామనా సుఖం తపశ్చరిష్యామ, సుఖంగా తపస్సు చేద్దాం. అక్కడ పుష్కర క్షేత్రాలు చాలా గొప్పవి. తపస్సు చేస్తున్నాడు. బ్రహ్మాండమైన తపస్సు. తపస్సు అంటే మామూలు కాదు. తపవుగ్రం దురాధర్షం తేపే మూలఫలాశన. కందమూల ఫలాలే భుజించాడు. చాలా నియమంగా ఉన్నాడు. మారిన కొద్దీ నియమం పెంచుతున్నాడు ఆయన. ఈ లోపల ఇంకో కథ వచ్చి దాపరిచ్చింది. అంబరీషుడు యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞ పశువుని ఎవరో అపహరించారు. వరుణుడి కోపం వచ్చింది. ఈయనకు వ్యాధి కలిగింది, జలోదర వ్యాధి. అయ్యా ఎట్లా పోవాలా ఈ వ్యాధి? దీనికి ఏం లేదు, ఎవరైనా ఒక మనుష్యుణ్ణి మంచి వేదవేత్తని తీసుకోవచ్చి పశువుగా గనక ఇక్కడ విశేషణం చేస్తే ఈ వ్యాధి పోతుందన్నారు. అప్పుడు ఊరి మీద దేశం మీద పడ్డారు. అయ్యా మీ గ్రామాలు ఇస్తాం, బంగారం ఇస్తాం, ధనం ఇస్తాం, ఎవరైనా పిల్లవాడిని ఇస్తే తీసుకెళ్తాం. పిల్లవాడిని ఎవరు ఇస్తారండి? ఎవడు కాదన్నాడు. భృగుతుంగం అని అక్కడికి వచ్చాడు. ఎవరి దగ్గరికి? రుచీకుడి దగ్గరికి, వీడు అక్కా బావ ఆశ్రమానికి. అక్కడికి వచ్చాయా మాకు చేయమన్నారు. ఎవరినన్నా మీ పిల్లల్ని ఇవ్వండి అన్నారు. ఆయనకు 3 పిల్లలు. ఆ రుచీకుడు అన్నాడు, నాహం జ్యేష్ఠం నరశ్రేష్ఠ. పెద్ద కొడుకు కర్మాధికారండి, నేను పెద్ద కొడుకుని ఇవ్వనన్నాడు. వంట చేసుకుంటున్న వాళ్ళ అమ్మగారు విన్నది ఈ మాట. చిన్న కొడుకు నాకు ముద్దండి, నేను ఇవ్వను. ఆ గదిలో ఉన్నాడు మధ్యవాడు. వాడు వచ్చాడు. అయ్యా మా నాన్నగారు పెద్దవాడిని ఇవ్వనన్నాడు, అమ్మగారు 3వ వాడిని వదలనన్నది, నేనే కదా మిగిలింది, ఇచ్చినట్టే కదా ఇద్దరు, పదండి వెళదామని. ఆయన ఈ పిల్లవాడిని తీసుకొని వచ్చాడు. ఎటు? వయా అజ్మీర్ వచ్చాడు ఆయన. చూడండి, వాడి కర్మ బాగుంది, ఈయన కర్మ గారింది. అట్లా వస్తాయి కొన్ని తమాషాలు. వచ్చి ఆయన కొంచెం విశ్రాంతిగా ఆ రోజు అక్కడ ఉందామని మకాం పెట్టాడు. ఈ టైంలో వీడు విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు. ఈ శూనశ్చేపుడని వీడి పేరు. వీడేమిటంటే అక్క కొడుకేగా, మేనల్లుడే, విశ్వామిత్రుడికి మేనల్లుడు. ఆయన హెల్ప్ చేశాడు, గొప్పగా చేశాడు, చుట్టాలకే చేశాడు. వచ్చి ఎటు తిరిగినా ఆడు తిరిగి వచ్చి మళ్ళీ అక్కడికి వచ్చింది. కాబట్టి నీ దయ, నీ దాతృత్వం బంధుత్వంలో ఉండకూడదు. నీ దాటాలు కొంచెం వెడితే పరమార్థం వేరు. అక్కడ కూడా చిక్కొచ్చింది విశ్వామిత్రుడికి పాపం. ఆయన అనుకున్నా కాకపోయినా. నమేస్తి మాతా న పిత న జ్ఞాతయ బాంధవ కుతః త్రాతుమర్హసి మాం సౌమ్య ధర్మేణ ముని పుంగవ. ఓ మహర్షి సత్తమా, నువ్వు దయాశాలివి. నాకు తల్లి లేదు, తండ్రి లేడు, జ్ఞాతులు లేరు, బంధువులు లేరు. అందరినీ పోగొట్టుకున్నవాడిని. నువ్వే నన్ను రక్షించాలి. యజ్ఞ పశువుగా నన్ను అమ్మేశారు మా నాన్న అమ్మ. ఏం కావాలి నీకన్నాడు ఆయన. రాజాచ కృతకార్య స్యాత్ అహం దీర్ఘాయురవ్యయ. మహారాజు గారి పని తీరాలి. తీరకపోతే మా అమ్మ నాన్న అమ్మిన దానికి గిట్టుబాటు లేదుగా, నేను బతకాలి. మరి ఉపాయం ఏమిటో మీరే చూడాలి, మీ ఇష్టం అన్నాడు. నాకు తల్లి లేదు, తండ్రి లేదు. సరే, విశ్వామిత్రుడు చాలా కరెక్ట్ అయిన వాడు. కొడుకుల్ని పిలిచాడేరా, తండ్రులు కుమారుల్ని ఎందుకు పొందుతారు? పరలోక హితం కోసం. ఒక బ్రాహ్మణ పుత్రుడు ఋషి వచ్చాడు, దీనుడై ఆర్తుడై అడిగాడు, వీడిని రక్షించదలుచుకున్నాను, మీరు సహాయపడితే నాకు పరలోక ప్రాప్తి. మీలో ఎవరైనా ఒకడేళ్ళమన్నాడు. ఏమయ్యా, ఎంత తెలివి తక్కువ వాడైనా ఎవరినన్నా పంపించి కొడుకుని రక్షించుకుంటాడు, కానీ కొడుకును పంపించి పరాయవాడిని రక్షిస్తాడా? ఇదెక్కడ పెద్ద మనిషి తరహా, ఇదెక్కడ న్యాయం అన్నారు. ఎక్కిరిచ్చారు వాళ్ళు. ఏమిరా మమ్మల్ని ఎక్కిరిస్తారా? ఏ కోపం వస్తే వశిష్ఠపుత్రులు లేదు, ఆయన కొడుకులు లేరు. కుక్క మాంసం తింటూ వశిష్ఠపుత్రుల్లాగా 1000 సంవత్సరాలు భూమి మీద పడి తిరగండి. అబ్బాయి, నిన్ను నేను రక్షిస్తారమ్మన్నాడు. మహాశక్తివంతుడు. నీకు పాశాలు కడతారు, యూపస్తంభానికి కట్టేస్తారు. ఇప్పుడు ఏం చేస్తావంటే, నేను ఇప్పుడు కొన్ని మంత్రాలు చెబుతాను, నీ వాక్కులతో ఆ మంత్రాలు ఉచ్చరించు. ఇమేతు గాధే ద్వే విద్యే గాయేత సిద్ధిమవాప్స్యసి. అగ్ని సోమీయ విద్య, అగ్ని చంద్ర,
ఈ 2 దేవతలు బలవత్తరమైనవి. వీటి మంత్రాలు ఉపదేశిస్తున్నా ఇవి నీకు యూపస్తంభంలో కట్టినప్పుడు చెప్పుకో ఒక్కసారి. అది మంత్రం అంటే పేపర్లలో పుస్తకాల్లో రాసేది మంత్రాలు కాదు, అవి అక్షరాలు. ఏమితే ఏమి కట్టచోష. పవర్ఫుల్ పొటెన్సీ, శక్తిపాతం వస్తుంది. ఆ 4 అక్షరాల్లో ఒక శక్తి, అది గురువు యొక్క ఉపదేశంలో వస్తుంది. ఆ గురువుకు భగవద్ అనుగ్రహం కలవాడుగా. మళ్ళీ ఆ గురువు కూడా గుళ్ళగమ్మైతే ఏం లేదు. ఇక్కడ విశ్వామిత్రుడు మహాతపశ్శాలి, గాయత్రి ద్రష్ట, ఆయన పవర్ఫుల్ శక్తి. ఆ 2 మంత్రాలు ఇచ్చాడు. ఒక్కసారి ఉండరా సరిపోతున్నాడు, ఒక్కసారి చాలు. తీసుకెళ్లారు, యూపస్తంభానికి కట్టారు మంత్రాలతో. ఇక వాడిని చంపాల, హోమం చెయ్యాలి. ఆ 2 మంత్రాలు అన్నాడు. ఆ వరుణుడు వచ్చేసాడు. సహస్రాక్ష దేవతలు వచ్చేసారండి. దేవతలుట రహస్యస్తుతి మీద వాళ్ళకు చాలా ఎక్కువ. స్తోత్రం ఎప్పుడు రహస్యంగా చేయాలి. ముఖం ముందుందే ప్రతివాడు చేస్తాడు. మీ కీర్తి, ఏకార్తి, పాలవర్తి, కుందుర్తి, నరసమర్తి, వీటికే ఉందండి ముఖప్రీతి మాట. దేవతలు ఎప్పుడు అలా సంతోషించరు. మనం చేసే జపం, మన పూజ, మన అనుష్ఠానం చాలా గుప్తంగా ఉండాలి. అంతేకాని వచ్చిన వాడికల్లా దేవుడిగా చూపించి అది పఠమని, ఇక్కడ దండం పెడతాను, ఇక్కడ ఆరతిస్తాను అంటే ఇది సీరియల్కి సరిపోతుంది. కానీ సినిమాకి గురువు దేవతల యొక్క అనుగ్రహానికి చాలా రహస్యంగా లోపల ధ్యానం చేశాడు మంత్రంతో. దానికి సంతోషించాడు ఇంద్రుడు. నాయనా దీర్ఘమాయు, నీకు దీర్ఘాయుష్యం ఇచ్చానన్నాడు. పో, ఈ రాజుకు బాధ తీరిందన్నాడు, నీ కోరిక తీరిందన్నాడు. అది విశ్వామిత్రుడి తపశ్చర్య ఫలం. మహాగురు కటాక్షం, శిష్యుడికి మంత్రోపదేశం, దాంతో ఆనందమైపోయి. అప్పుడు బ్రహ్మగారు మళ్ళీ వచ్చాడు విశ్వామిత్రుడి దగ్గరికి. విశ్వామిత్ర, నువ్వు రాజర్షివి కాదు, ఇప్పుడు ఋషివైనావు అన్నాడు. అది కట్ చేశాడు ఆ చివర. ఇదివరకే ఉన్న రాజుకు ఋషిని అటాచ్ చేశాడు, ఋషిని ఆపి రాజును కట్ చేశాడు. ఇప్పుడు ఋషి ఎందుగా బ్రహ్మర్షిగా అవి వీల్లేదన్నారు. అప్పుడు విశ్వామిత్రుడు మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు. ఇంతలో మేనకు వచ్చింది, దిక్కుమారింది. అదొకటి. ఏవో మనిషికి అట్రాక్షన్స్, మహిమలు వస్తాయి. కామం, క్రోధం అన్నారు. అది మంచి సొంపుగా వచ్చి డ్యాన్స్ చేసేటప్పటికే ఈయన మనస్సు కొంచెం కరిగింది. 10 ఏళ్ళు దాంతో కాపురం చేశాడు. తపస్సుకి అంతా పోయింది. ఇంకేముంది. అప్పుడు శకుంతల అని పుట్టింది అమ్మాయి. శకుంతల దుష్యంతుడు అంటారే అదే. ఆ పిల్ల పుట్టగానే వీడికి వైరాగ్యం పుట్టింది. మళ్ళీ చిచ్చి ఎంత పాడు పని చేశాను, 10 ఏళ్ళు పాడు చేసుకున్నాను, 7 పేడవాలంటే రాజ్యంలోనే ఉండొచ్చు కదా, ఈ జడదారి పట్టుకొని 4 చీరలు పట్టుకొని ఈ ఆశ్రమాలకు ఎందుకు వచ్చాను, చాలా పొరపాటు అయిందని చీ అన్నాడు. ఆమె కూడా తప్పుకుంది మేనక. ఎందుకంటే వీడికి తిక్కదిరి ఎప్పుడు శపిస్తాడో లేనిపోయింది. ఇంతవరకు శాపం పెట్టలేదు. ఆమె జారుకుంది వెళ్ళగా. ఆమె అటు వీడు ఇటు జారుకుంటే ఆ పిల్ల పని ఏం కావాలి పాపం. ఆ పిల్లని ఎవరు పట్టించుకోలే, అక్కడే పడుతుంది. ఆ పిల్లను పక్షులు వచ్చి రెక్కలు ఆధారం ఇచ్చి నీడ ఇచ్చి కాపాడి. శకుంతం అంటే పక్షి. శకుంతముల చేత లాతి రక్షింపబడ్డది గనక కణ్వ మహర్షి వారు వచ్చి అరణ్యానికి ఈ పిల్లను చూసి నిత్యబ్రహ్మచారి ఆయన ఈ పిల్లను పెంచుకొని శకుంతల అని పేరు పెట్టాడు. భరత వంశానికి ముఖ్యుడైనాడు విశ్వామిత్రుడు. దౌహిత్రుడాయ్ ఆ సామాన్యుడా భరతుడు అంటే. ఇక అప్పుడు బ్రహ్మాండమైన తపశ్చర్య చేశాడు. ఏది మళ్ళీ పడవట్టించి ఉత్తరానికి వచ్చాడు. దిక్కులన్నీ తిరుగుతున్నాడు పాపం. అక్కడికి వచ్చేటప్పటికే బ్రహ్మాండమైన తపస్సు చేశాడు. మంటలు వచ్చినాయి. అప్పుడు మళ్ళీ దేవేంద్రుడు ఊరుకుంటాడా, ఇతడు రంభను పంపించాడు. అది వచ్చి బ్రహ్మాండంగా కొంచెం డ్యాన్స్ మొదలుపెట్టింది. కోపం వచ్చింది. 10 వర్ష సహస్రాణి శైలీస్థాస్యసి దుర్మతే, నన్నొచ్చి గందరగోళం చేస్తావా నువ్వు, 10,000 సంవత్సరాలు శిలవై పడి ఉండమన్నాడు. కామయేష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విధ్యేన బిగవైరిణం. భగవద్గీత. కామం క్రోధం 2, కానీ 2 అని చెప్పలే గీతలో. విధ్యేనం ఇహ వైరిణం ఏకవచనం చెప్పాడంటే కామమే అందుబాటు అయితే కామం, అది సాక్కపోతే క్రోధం. కామమే పరిణతం అవుతుంది. కామం గెలిచాడు, మేనక దగ్గర కామంలో పడ్డాడు. ఇక్కడ వచ్చేవాడు క్రోధం గెలవలేకపోయినాడు. కోపంతో శపించాడు 10,000 సంవత్సరాలు పడి ఉండమని. ఏమండి, ఏదైనా ఒకటేగా తపస్సు పాడుగా అవటానికి. అరిసెలుండిన కొరివైనా గారెలుండిన కొరువైనా బుర్ర మీద పెట్టుకుంటే ఏమవుతుంది, స్వీట్ ఒకటి హాట్ ఒకటి ఉంటుందే అంతే. అప్పుడు అర్థమైంది చేసిన తపస్సు అంతా పాడైపోయి. అప్పుడు అనుకున్నాడు వశిష్ఠ. ఈయన కాంపిటీషన్ ఎవరితో పెట్టుకున్నాడు, వశిష్ఠుడితో. వశిష్ఠుడికి కామం క్రోధం 2 కాళ్ళు పట్టుకొని ఉంటాయి ఎప్పుడు. రెండింటిని గెలిచిన వాడు వశిష్ఠుడు. ఆ రెండిట్లో పడ్డవాడు విశ్వామిత్రుడు. ఈ 2 గెలుస్తేనే ఆయనకు బ్రహ్మ. నైవ క్రోధం గమిష్యామి నచ వక్ష్యే కథంచన
అథవా నోచ్ఛ్వసిష్యామి సంవత్సర శతాన్యపి. ఇక కోపం పడను, కామం పొందను, ఎప్పుడూ మాట్లాడను, అసలు ఊపిరి కూడా పీలవను. ఈ ఊపిరిని బంధిస్తే లోపలే పరిపక్వమై మహాదివ్యాగ్నిహోత్రం అయిపోతుంది. మనం ముందుకు వెనక్కి అంటూ ఉంటాం, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాస. అందుకని మనకు చిత్తం నిలవదు, మనస్సు నిలవదు, ఇంద్రియాలు నిలవవు. వీటి రాకపోకలు తగ్గించుకుంటే అప్పుడు జాగ్రత్తగా ఇంద్రియాలు పనిచేస్తాయి. నేను శరీరాన్ని సుషింపజేస్తా, జితేంద్రియుణ్ణవుతా. ఎంతవరకు నాకు బ్రహ్మత్వం బ్రహ్మర్షిత్వం వస్తుందో అంతవరకు నేను నా దీక్షను వదలనన్నాడు. 1000 సంవత్సరాలు కాష్ఠభూత తపస్సు చేశాడు విశ్వామిత్రుడు. కట్టెలాగా నుంచి ఒకే తపస్సు. నిద్ర లేదు, ఆహారం లేదు, మూత్రం లేదు, పురీషం లేదు, ఆకలి లేదు, తప్పుకలు లేవు, విశ్వాస నిశ్వాసం లేవు. బిగబట్టేశాడు ప్రాణవాయువుని. అప్పుడు ధర్మదేవత వచ్చింది, వశిష్ఠ రూపంతో వచ్చింది. అది వస్తే కొంచెం వీడి మనసు ఎట్టా ఉంటుందో చూద్దాం. శత్రువు కదా, ఇక్కడ శత్రుమిత్ర ఉదాసీన భావాలు తగ్గినాయి, లేదు శత్రుత్వం. ఆ బ్రహ్మర్షి దగ్గరికి వచ్చే వశిష్ఠుడు వచ్చేటప్పటికే, స్వామి దయచేయండి, మీకు తయారు చేశాను ఆతిథ్యం, భోజనం సిద్ధమన్నాడు. నేను స్నానం చేసి వస్తా, నువ్వు వంట చేసి ఆ పాత్రను ఎత్తిన పెట్టుకో ఉండమన్నాడు. వెళ్ళిన వాడు 100 సంవత్సరాలు రాలే. 100 సంవత్సరాలు ఈ గిన్నె నెత్తినే ఉంది. ఆయన ఎట్టాగే నుంచున్నాడు, బ్యాలెన్స్ పోలేదు, కదలి కుట్టేగా అసలు ఉచ్ఛ్వాస నిశ్వాసం లేవు. ఈ లోపల ఉన్న ప్రాణాగ్నిహోత్రం బయలుదేరి ఈ శరీరం అంతా భస్మం చేసింది విశ్వామిత్రుడు. ఈ శరీరం, క్షత్రియ శరీరం అంతా పోయి దివ్య తపస్సుతో కూడిన బ్రహ్మ తేజస్సుతో శరీరం మళ్ళీ కవర్ వచ్చేసింది, కొత్తది ప్రొడక్షన్. ఈ శరీరం వచ్చిన తర్వాత విశ్వశిష్ఠుడు వచ్చాడు. అంత టైం పట్టిందని వచ్చాడు. అప్పుడు ఆతిథ్యం తీసుకున్నాడు. నువ్వు బ్రహ్మర్షి అయినావన్నారు. దేవతలంతా సంతోషించారు. సఖ్యంచకార బ్రహ్మర్షి ఏవమస్వితి చ అబ్రవీతు. మీకు వారికి స్నేహం చేస్తున్నామన్నారు. అప్పుడు వశిష్ఠ విశ్వామిత్రుడు చాలా దగ్గర స్నేహితులైనారు. కామక్రోధాలు గెలిచి, రాగద్వేషాలు వదిలిపెట్టి, రజస్తమో గుణాలని దూరం చేసి, శుద్ధ సత్వ ప్రధానమైన నిర్మల నిశ్చయ వృత్తిని ఎన్ని వేల సంవత్సరాలైనా పట్టు వదలకుండా ఒకటే పట్టుదలతో విశ్వామిత్రుడు సాధించాడు. అదే విశ్వామిత్రుడి గొప్పతనం. ఎవరిలా సాధించగలవారు లేరు. ఇటువంటి మహానుభావుడు నీ వెంట ఉన్నాడయ్యా అని విశ్వామిత్ర చరిత్రమంతా చెప్పి శతానందుడు ఆ రామచంద్రమూర్తి వారికి చూపించారు. అప్పుడు విశ్వామిత్రుడు చెబుతున్నాడు, మహారాజా, పుత్రౌ దశరథస్య ఇమౌ క్షత్రియౌ లోక విశ్రుతౌ ద్రష్టుకామౌ ధనుశ్రేష్టం యదేతతు త్వయి తిష్టతి. దశరథ మహారాజు కుమారుడు వీరు, రఘువంశ సంభూతుడు, వీర క్షత్రియులు. ఏదైతే నీ దగ్గర శివానుగ్రహంతో శివప్రసాదంగా సంపాదించబడ్డ దివ్యమైన ధనస్సున్నదో ఆ ధనస్సును చూడటానికి వచ్చారు ఇక్కడికి. ఈ ధనస్సును వారికి ఒక్కసారి చూపిస్తే వారు సంతోషిస్తారన్న. అప్పుడు ఆయన చెప్పాడు, స్వామి మా కథ చెప్పవద్దా? ఈ ధనస్సును మా 6వ తరము దేవరాతుడు అనేటువంటి ఆయన సమయంలో మా వంశానికి ధనస్సు వచ్చింది. శంకరుడు అనుగ్రహించి ఇచ్చారు. న్యాసోయం భగవన్ హస్తే, మాకు న్యాసరూపంగా ఇది మా ఇంటికి ఇవ్వబడ్డది. నాటి నుంచి పూజించుకుంటున్నాం ఈ ధనస్సును. ఇలా ఉండగా అథమే కృషత క్షేత్రము లాంగలాదుత్థితం మయా క్షేత్రము శోధయత ప్రాప్త నామ్నా సీత ఇది విశ్రుత. యజ్ఞం కోసం భూమి దున్నుతున్నాను. ఆ దున్నుతున్న సమయంలో భూమిలో నుంచి ఒక అమ్మాయి నాకు దర్శనమిచ్చి, సీత లాంగల పద్ధతి, నాగటి చాలులో నుంచి బయటపడ్డది గనక ఆ అమ్మ పేరు సీత అని పెట్టుకున్నాను. ఆ సీతమ్మ ఎవరైతే ఈ శవన ధనస్సును ఎక్కుపెట్టగలుగుతారో వారు ఆ సీతమ్మను పెళ్లి చేసుకోవాలని ప్రతిజ్ఞ చేశారు. ఎంతమందో వచ్చారు, ధనస్సు చూచి పరిగెత్తారు. ధనస్సును చూడగానే భయం కలిగింది. ఇక్కడనే కొంచెం ఆలోచించాలి. ధనస్సు ఎత్తిన వాడికి పిల్లనిస్తానంటే ఎక్కడైనా ఉంటుందా ప్రపంచంలో? ఏమండి, మీ అమ్మాయికి సంబంధం చూడమంటారా? ఎలా ఉండాలి? చదువో, సంస్కారమో, డబ్బో, ప్రాపర్టో, ఇల్లు, వెడ్డీలో ఏదో. మా ఇంటి ముందు పెద్ద రోలింగ్ బండ ఉంది సార్, అది ఎత్తి నెత్తిలో పెట్టుకున్న వాడికి మా అమ్మాయిని ఇస్తానన్నవాడు ఉంటాడా? ఈ జనకుడి మాట ఏమిటి చెప్పండి? ఇది శివధనుస్సు ఎత్తడం ఏమిటి, లాగటం ఏమిటి? అది లాగితే అయ్యే వచ్చేది ఏముంది? అది లాగితే పిల్లనిస్తానంటాం ఏమిటి? చదువు అక్కర్లే, క్వాలిఫికేషన్ అక్కర్లే, కులం గోత్రం ఏం చెప్పాలి దీనికి?
ఏమీ తోచగా దీనికి ఒక కథ కట్టారు, సినిమాలు కూడా తీశారు. ఆమె బంతి ఆడుకుంటూ ఉంటే ఆ బంతి వెళ్ళి శివధనస్సు పెట్టెలో పడ్డదట. అయ్యో పెట్టెలో పడ్డదే, బంతి క్రికెట్ ఆడుతున్నారు చూడండి, బాల్ పడితే ఎంత కష్టపడతారు, టెండ్గా ఉంటుంది. దానికోసం వెళ్ళి గందరగోళం అవుతూ ఉంటే ఆమె వచ్చి దానికి ఏమిటో ఆ ధనస్సు అట్లా ఎత్తి అడం చేత్తో ఆ బాల్ తీసిచ్చింది. ఎంతవారు ఎత్తలేనటువంటి శివధనస్సును 5,000 మంది వస్తాదులు ఎత్తడానికి కూడా కుదరదు. మహారాజా నీ కూతురు ఇట్లా ఎత్తిందయ్యా అని చెప్పారట. పిశాచమో దైవమో అనుకో. ఆయన అప్పుడు ఆలోచించాట, ఇది ఎవడెత్తుతాడో వాడికి ఇద్దామని. ఇది కూడా ఏమన్నా అర్థం ఉందా చెప్పండి? ఆమె ఏదో ఎత్తిందిట, ఆమె ఎత్తిందని ఎక్కడా లేదు కదా, అసలు అన్యాయం. మరైతే ఏమిటయ్యా అంటే అదే విచిత్రం. పొద్దున యజ్ఞం చేస్తూ ఉండగా పిల్ల దొరికింది. ఆ పిల్లని తీసుకువచ్చి భార్యకి ఇచ్చాడు, పెద్ద భార్యకు, సుమేధ అని పేరు ఆమెకి. వాళ్ళు మీకు చెప్పలేదు కానీ ఆమెకు పిల్లలు లేక ఈ పిల్లని తీసుకుంది. సాయంత్రం ఆఫీసు నుంచి రాగానే ఈ పిల్ల పెళ్ళీడు పిల్ల అయింది. ఈ అమ్మాయి ఎవరన్నాడు, పొద్దున మీరు ఇచ్చిన అమ్మాయి. పొద్దున నేను ఇచ్చాను, ఇది అక్కడ సాయంత్రానికి ఇట్లా ఉంది. ఈమె మహాశక్తి, పరాశక్తి, జగన్మాత, మహాలక్ష్మి. గుర్తించాడు కర్మయోగి గనక జనకుడు. నన్ను అనుగ్రహించడానికి, నా వంశ పావనం చేయటం కోసం వచ్చిందమ్మ. ఈమెకెవరు భర్త కావాలి? ఎవరు శివధనస్సును ఎత్తి లాగలరో వారు. శివధనస్సును ఎత్తి లాగాలంటే శివుడన్నా కావాలి, విష్ణు అన్నా కావాలి. మూడో వాడి వల్ల ఏ పని కాదు. ఏకో దేవ కేశవోవా శివోవా. గుర్తించినవాడు గనక పరమాత్మ రాబోతున్నాడు. పరాశక్తి జగన్మాత మహాలక్ష్మి వచ్చింది ముందు. అందుకని ఈమెను ఇవ్వాలని నిశ్చయించి ఆ దృష్టితో యజ్ఞస్య ధనుషో రామ కుర్యాత్ ఆరోపణమునే సుతామయో నిజం సీతాం దద్యాం దశరథేరహం సంకల్పం చేసున్నాడు గనక ఎందరొచ్చారు వారి వల్ల అవుతుందా శివధనుస్సు ఎత్తడం? స్వామి విశ్వామిత్ర మహర్షే, ఈ రామచంద్ర ప్రభువు గనక మా శివధనస్సును ఎక్కువ పెట్టగలిగితే అయోనిజైన నా కుమార్తె జగన్మాత భూజాత సకల సద్గుణోపేత సీతను ఈయనకిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. బ్రహ్మానందపడ్డాడు. గడ్డమంతా ఉనికింది విశ్వామిత్రుడికి. అందుకే వచ్చాడు ఈ పెళ్లి చేయించడానికే. అయితే చూడవయ్యా, ధనుర్దర్శయ రామాయ ఇతి హోవాచ పార్థివం. ఏది ఆ ధనస్సు ఏదో తెప్పించు, మా రామయ్యకు చూపించమన్నారు. 5,000 మంది ఆ బండి ఈడ్చుకొని తెచ్చారట. ధనస్సు పెట్టె విప్పారట. ధనుర్దర్శయ రామాయ ఇతి హోవాచ పార్థివం. జనక మహారాజు తన దగ్గరికి ఆ ధనస్సు ఎలా వచ్చిందో చెప్పుకున్నాడు. దేవరాతుడి సమయంలో మహేశ్వరుడు న్యాసరూపంగా ఇచ్చాడు ధనస్సును. కానీ అది పందెం పెట్టి వెనక్కొట్టే హక్కులు లేవు. తరువాత చెప్పారు కూర్మ పురాణంలో, ప్రీతశ్చ భగవాన్ ఈశః త్రిశూలీ నీలలోహిత ప్రదదౌ శత్రునాశార్థం జనకాయ అద్భుతం ధను. పూర్తిగా సర్వ హక్కులతో ఇచ్చారు శత్రునాశనం కోసం ఈ ధనస్సును వాడుకోమని. అందుకని దానిని బంధం పెట్టగలిగారు. చాపం శంభోర్దయాదత్తం కన్యాశుల్కీకృతం మయా. పద్మపురాణంలో చెబుతాడు, శంకరుని యొక్క అనుగ్రహ ప్రభావం చేత నాకు సంప్రాప్తమైన ఈ ధనస్సును మా అమ్మాయి పెళ్లికి పందెంగా పెట్టారు. అమ్మవారి అవతారం పద్మపురాణంలో వర్ణించారు. అథ లోకేశ్వరీ లక్ష్మీ జనకస్య పురే స్వతః శుభక్షేత్రే హలోత్ఖాతే తారే చ ఉత్తర ఫల్గునే అయోనిజ పద్మకర బాలార్కశత సన్నిభ సీతాముఖే సముత్పన్న బాలభావేన సుందరీ. సర్వలోకేశ్వరి జగన్మాత ఆ లక్ష్మీ స్వరూపమే జనకుని యొక్క పట్టణంలో తనంతట తానుగా శుభమైన యజ్ఞం కోసం దున్నుతున్న భూమిలో నాగటి చాలులో నుంచి ఉత్తర ఫల్గుని నక్షత్రంలో బయలుదేరింది. అయోనిజాయమ్మ. ఇదే విశేషం సీతమ్మ అవతారానికి. పద్మకర, చేతిలో కమలం ఉంది. పద్మాసనే పద్మకరే. లక్ష్మీదేవికే కమలం ఉంటుంది చేతిలో, ఇతరులకు ఉండదు. ఈ భాగ్యం రుక్మిణికి కనపడదు, సత్యభామకు కనపడదు. సీతమ్మ సంపూర్ణ లక్ష్మీ స్వరూపం. మహాబ్రహ్మ విద్య. 100 సూర్యుల యొక్క దివ్య కాంతి ప్రభావం ఆమె ముఖం మండలం మీద వికసిస్తున్నది. బాలభావంతో కనుపడ్డది. బయలుదేరి వచ్చేటప్పుడు ఆ యమ్మను చూచి పరాశక్తి జగన్మాత, ఈ పరదేవతకు తగిన వాడు పరమేశ్వరుడు వస్తాడని నిర్ణయించాడు జనకుడు. అందుకే పెట్టాడు ప్రతిజ్ఞ, సజ్జం ప్రకురుతే
సయేవ జనక జామాత యస్సద్యం న కురుతే తస్యాపి జనక జామాత. ఎందరో వచ్చారు మహారాజులు, వాళ్ళంతా ప్రాకృత జీవులు, అహంకారంతో వచ్చారు. ఎవయా వచ్చావుగా మగధరాజా, లెమ్మన్నారు ధనస్సు దగ్గరికి. ఏదో వయస్సు మళ్ళిన వాడినండి, నేనేం పట్టుకుంటానని కూర్చున్నాడు వెళ్ళివాడు. ఒకడన్నాడు వద్దామనే వచ్చా గాని రాత్రే నడుము నొప్పి పట్టిందన్నాడు మంచం మీద. ఇంకొకడన్నాడు చూద్దామని వచ్చా గాని ఎత్తుదామని కాదన్నాడు. ఎవరి వల్ల కాలేదు. అందరూ కచ్చగట్టి ఆయన మీదికి దండెత్తి వచ్చారు. 1 సంవత్సరం కోటను బంద్ చేశారు. ఆయన ఆశాధించాడు పరమేశ్వరుణ్ణి. దివ్యానుగ్రహంతో శస్త్రాస్త్రాలు ఆహార పదార్థాలు వచ్చినాయి. శత్రువులు పరాభూతులైనారు. జనకుడే చెప్పాడు ఈ విషయాలన్నీ. ఎదయ్యా ధనస్సును చూపించు మా రామయ్య కన్నారు విశ్వామిత్ర మహర్షి వారు. 5,000 మంది మహావీరులు, బలవంతులు 8 చక్రాలతో కూడిన పెద్ద బండి లాక్కో వచ్చారు. ఆ బండిలో ఉన్నది శివధనస్సు. వత్స రామ ధను పశ్య ఇది రాఘవమబ్రవీతు. అయినా రామచంద్ర ఒకసారి ధనస్సు చూడవయ్యా. స్వామి నవ్వారు. ఇదం ధనుర్వరం బ్రహ్మన్ను సంస్పృశామి పాణినా ఎత్ర వంశ భవిష్యామి తోలనే పూరణేపివా. చూడటమేమిటి, పట్టుకుంటానన్నాడు, ఎత్తుతానన్నాడు, ఎక్కుబెడతానన్నాడు, ప్రయత్నిస్తాను లాగటానికన్నాడు. శబాష్ అన్నాడు. 1000 మంది మహావీరులు ఎందరో చూస్తున్నారు. 1000 కొద్ది రాజలోకం. కలభంబోతత చండ తుండమున వీకం శేషనాగేంద్రుని బలిమింబట్టిన భంగి రామధరణీ పాలుండు కోదండమున్బలు ముష్టిం వడిబట్టి ఎత్తి తెగ విస్ఫారంబుగా చేసి నిశ్చలుడై అల్లన హస్తకంబు వదిలెన్ చాపంబు భగ్నంబుగన్. భాస్కరుడంటాడు, నారుల బట్టిన వారికి ఆరయ ధర్మములు గలవే అననారి కరంబరంగబట్టి రాముడు పౌరులు చూడంగా ధనువు భగ్నము చేసెను. గృహీత హర కోదండే రామే పరిణయోన్ముఖే పస్పందనయనం వామం జానకీ జామదగ్నియయో. స్వామి శివధనస్సును పట్టుకున్నాడు. రా విష్ణు మంత్రం, మా శివ పంచాక్షరీ మంత్రం. శివ విష్ణువుల అభిన్నమైన ఏకైక దివ్య స్వరూప పరబ్రహ్మమే శ్రీరాఘవ పరబ్రహ్మతత్వం. స్వామికి స్వాధీనంగాకేమవుతుంది? ఆయన శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. ధనస్సును తేలిగ్గా ఎత్తాడు. ఈయన ధనస్సు ఎత్తాడో లేదో, వివాహానికి పెళ్లి కొడుకు కాబోతున్నాడు. ఈయన పరిణయోన్ముఖుడు కాగా ఇద్దరికి ఎడమ కన్ను అదిరింది వెంటనే. ఎవరికి? ఆడవాళ్లకు శుభం. జానకి అమ్మకు అదిరింది, పెళ్లి కూతురు అవుతుంది. జామదగ్నియో అహంకారం అణిగిపోతుంది పరశురాముడికి. ఆయనకు ఎడమ కన్ను అదిరింది. దీన్నే చూచారు, వర్ణించారు మహానుభావులు ఎందరో. దోర్దండద్వితయేన ఖండ పరశోకో కోదండ మారోపయన్ను కుర్వాణశ్చ విదేహ నృపతిం తీర్ణ ప్రతిజ్ఞాభరం సానందం కుశికాత్మజేన సుదృశం బృందేన కౌతూహలాత్ సవ్రీడం ప్రియయా అవలోకిత ముఖ రామోస్తు న శ్రేయసే. ఇదే భగవంతుని గొప్పతనం. చూచేవాడి చూపు యొక్క లక్షణాన్ని బట్టి పరమాత్మ కనపడతాడు. తిరుమలకి వెళ్ళాం, వెంకటేశ్వరుడిని దర్శిస్తున్నాం. నీకు కనపడ్డట్టు నాకు కనపడ్డు, నాకు కనపడ్డట్టు నీకు కనపడ్డు. నిన్న చూచావు, నిన్న కనపడ్డట్టు ఇవాళ కనపడ్డు. ఒక నెల అవతల వెళ్ళావు, ఇంకో రకం బాలభావం, బ్రహ్మభావం, వృద్ధభావం, అలంకార రూపం, ఆగ్రహించినట్లు, ప్రసన్నుడైనట్లు. నీ భావం, నీ మనస్సు యొక్క వికాసం ఎలా ఉంటుందో అలా పరమాత్మ దర్శనమిస్తాడు. అదే భగవద్రూపం. ఇక మనుష్య మాతృలమైన మనల్ని ఎప్పుడు చూసినా, ఎన్ని వేషాలు వేసినా, ఎంత మేకప్ చేసినా ఒకటే లక్షణం. వాడే కదండి వీరు అంటారు. హరిశ్చంద్రుడు అయ్యండి, నక్షత్రుడు అయ్యండి, మనిషిని తప్పున గుర్తుపడతాం. పరమాత్మ దివ్య లక్షణం.
దోర్దండ ద్వితయేన ఖండపరశోకో కోదండ మారోపయన్. భుజదండ ద్వయంతో పరమశివుని యొక్క భయంకరమైన ఆ దివ్య ధనస్సును అలా ఎత్తాడో లేదో చూడండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూచారు. తీర్ణ ప్రతిజ్ఞాభర, జనక మహారాజు గారి నెత్తిన 10 బస్తాల బియ్యం పెడితే బరువు, ఆ బరువు టన్ను దించినట్లు అనిపించింది. ఎందుకని? ఆడపిల్ల ఉన్నవాడా, పిల్లకు పెళ్ళవుతుందా లేదా, తగిన సంబంధం వస్తుందా లేదా అనుకుంటాం మామూలుగా. ఈయన పెళ్ళి అలాంటిది కాదా, ఈ అమ్మాయి పెళ్ళి శివధనుర్భంగం. ఇది వస్తారా అసలు? ఇదలా సెత్తేవారు ఉంటారా? ఈ నల్లనాయన చల్లరే విల్లు విరచనే నల్లవాడు, 10-16 రాచపడుచువాడు, సిగ్గు బరువున తల వంచినది సభలోన ఒక్క సీతయే కాదు చితిపతులును అన్నాడు మా కరుణశ్రీ. విల్లు విరిచాడు నల్లవాడు, కోమల శ్యామల మనోజ్ఞ దివ్య లావణ్య సౌందర్యధాముడు, లోకాభిరాముడు. బరువంతా తీరింది జనక మహారాజు. సానందం కుశికాత్మజేన, ఇక విశ్వామిత్రుడి పని ఉంది. సగుణ సాకార పరబ్రహ్మ దివ్య ఆనంద వైభవ కళ్యాణ మహోత్సవానికి నేను ముఖ్యుణ్ణైనానని ఆ కన్నులలో నుంచి నీళ్లు బటబట బటబటా కారుతున్నాయి, ఆనంద బాష్పాలు. బ్రహ్మాండమైన వర్షధారలు గనక చూరు మీద జల్లుబడ్డట్టుగా గడ్డం మీద నుంచి చుద్దుతున్నాయి కిందికి విశ్వామిత్రుడికి. ఆనంద బాష్పాల పొరల తెరలలో స్వామిని చూచాడు. సానందం కుశికాత్మజేన సుదృశంబృందేన కౌతూహలా. పెళ్లి కొడుకును చూడటంలో ముత్తైదులకు సరదా ఎక్కువ. మా సీతమ్మకు పెనిమిటి ఎవడొస్తాడా అని చూస్తున్నారు. ఆహా, నల్లవాడు ఏం పిల్లవాడండి, అద్భుత శక్తి. సుదృశం బృందేన కౌతూహలాత్, బ్రహ్మానందంగా చూచారట వారు వేడుక కొద్దీ. ఇక అమ్మవారు చూచింది సన్నని మగుమల్ తెరలో నుంచి. వరుణ్ణి చూసుకోవాలిగా, ఇప్పుడే చూసింది ఆమె. సానందం కుశికాత్మజేన సుదృశం బృందేన కౌతూహలాత్ సౌరీడం ప్రియయా, సిగ్గుతో చూచిందిట. ముప్పిరిగొంటున్న సిగ్గు ముంచుకో వస్తూ ఉంటే తన నాథుణ్ణి ప్రియుణ్ణి ఆనందంగా చూచింది. అవలోకిత ముఖ రామోస్తు శ్రేయసే, ఆ శ్రీరామమూర్తి మనకు సర్వ శుభాలిచ్చుగాక అన్నారు. స్వామి ధనస్సెత్తారు. ఈ శివధనస్సెత్తడం అంటే లోకంలో ఏకైక కళ్యాణ స్వరూప సామగ్రి అన్నమాట. ఉక్షిప్తం సహ కౌశికస్య పులకైస్తార్థం. ఈయన ధనస్సెత్తాడు. విశ్వామిత్రుడికి పులకాంకురాలు ఎత్తుకున్నాయిట. వెంట్రుకల నీరేచినవి పైకి. రోమాంచం, పులకాంకురం దల్లుమన్నది ఆనందం. స్వార్థం ముఖైర్నామితం, ధనస్సు వంచారు స్వామి. ఈ వంచిన ధనస్సుతో పాటు రాజాధిరాజుల యొక్క ముఖాలన్నీ వంగినాయి. అవమాన భరం. ధనస్సు చూడలేకపోయినాం, ముట్టుకోలేకపోయినాం. ఈ పిల్లవాడు అలా ఎత్తేసాడేమిట్రా అని. భూపానం జనకస్య సంభ్రమధియా సాకము సమస్ఫలితము. జనకుడికైతే అసలు ఒళ్ళు తెలియట్లే. మహారాజు తబ్బిబ్బైపోతున్నాడు, గందరగోళమవుతున్నాడు. అలాగే ఈ ధనస్సు అల్లికత్రాడు లాగారో లేదో జుమ్మని ఆటోపశబ్దం వచ్చిందిట. ప్రౌఢాహంకృతి దుర్మదేన సహితం తతో భార్గవ ప్రౌఢాహంకృతి దుర్మదేన సహితం తద్భగ్నం ఐషమో ధను. ఎక్కడో కూర్చొని తపస్సు చేసుకుంటూ సర్వక్షత్రియ లోకాన్ని ఇరువైపు యొక్క మారు నిర్భయంగా నిరంకుశంగా తన గడ్రగొడ్డలితో నరికివేసి ఆ రక్తధారలతో పితృదేవతలకు తర్పణాలు చేశాడు. కురుక్షేత్రంలో శమంత పంచకం అని 5 కోనేర్లు ఇప్పటికీ కనపడతాయి. బ్రహ్మగుండు, రుద్రగుండు అని పేర్లు పెడతారు. ఇవన్నీ ఆనాడు క్షత్రియులను చంపి ఆ రక్తంతో మడుగులు చేసి కట్టించిన కోనేర్లుట పరశురాముడు. అంత అహంకారంతో ఉన్న పరశురాముడికి నీకెందుకయ్యా ఈ భారం, ఈ విష్ణుతత్వం, నువ్వు మొయ్యలేవు, అవసరం తీరింది, నాది నేను పుచ్చుకుంటా అన్నట్టుగా ఆయన అహంకారం పటాపంటలైంది. ఇక్కడ ధనస్సు భగ్నమైంది.
ఎవరు ఎలా చూస్తే పరమాత్మ అలా కనపడతాడు. భరద్వాజుడు అంటాడు తన రామాయణంలో, యాదృగ్భావశ్చ యోతిష్ఠతు తదృగ్భావశ్చ రాఘవ జనకస్య సభాయాంతు ప్రాదృశ్యత తదా హరి యద్భావం తద్భవతి అంటారు. నీ భావం పరమాత్మను ఏ భావంతో చూచారో జనక సభలో ఎవడెవ్వడు ఏ భావంతో చూస్తే ఆ సర్వేశ్వరుడు నారాయణుడు రఘురామస్వామి ఆ భావంతో కనపడ్డాడు. మంచి రథికులున్నారు, వారంతా చూచారు స్వామిని ఎలా ఉన్నాడని. వీరరస రథికానాం వీరరస, రథికులకు వీరరసంగానే కనపడ్డారు. రక్షసాము రౌద్ర రూపవాన్, చాటుగా అదృశ్యంగా రాక్షసులు చూస్తున్నారు. వారికి పరమ భయంకరం, గుండె పగిలేటట్టున్నట్ట చూడబోతే. స్త్రీణాము మదన రూప, స్త్రీలు చూచారు కోమల శ్యామల దివ్య సౌందర్య రాశి. మన్మధుడిగా ఉన్నాడు. మన్మధుడికి అందం ఎక్కడ వచ్చింది చెప్పండి? వాళ్ళ నాన్నగారి పోలిక. మన్మధుడి తండ్రి ఈయన, నారాయణుడి కుమారుడే మన్మధుడు. స్త్రీణాం మదన రూప. ఇక విద్వాంసులు ఉన్నారు, శాస్త్ర చర్చల్లో పరమాత్మను గుర్తించేవారు. విదుషాంతు విరాడివ, విరాట్ తత్వంగా కనపడ్డది. సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగులం. అనంతకోటి బ్రహ్మాండాలని ఆవరించిన వేష్టి ఇది విష్ణు, ఆవరించిన వాడే విష్ణు అంటారు ఆయన్ని. విద్వాంసులు అలా చూచారు. ఇక రాజుగారి బంధువులు ఉన్నారు, జనక మహారాజు గారి చుట్టారు, వారెలా చూచారన్నారు. బంధువులు ఎప్పుడూ ఆప్యాయంగా చూడాలి. ఆనంద నృపబంధునా, ఆనందరసంగా కనపడ్డాడు. ఏమి కలుపుగోల్తనం, ఏమి చక్కని స్వభావం, ఎలా కలిసిపోతాడండి, ఎంత మృదు స్వభావం. మెచ్చుకుంటున్నారట వారంతా. ఇక భక్తులున్నారు, వారు భక్తులు భక్తి దృష్టితో చూచారు. భక్తానాము కరుణారస, భక్త కోటి కరుణామయుడుగా కనపడ్డాడు. అందుకనే కరుణారస వరుణాలయ అంటారు నారాయణ తీర్థుల వారు. కరుణారసం, కరుణ అనే జలానికి నీటికి సముద్రమే పరమాత్మ. అనంత కరుణ, అద్భుతమైన కరుణారసం పరమాత్మది. నిర్హేతుక జాయమాన కరుణారసం అన్నారు పరమాత్మ. అందులో శ్రీరామావతారం మరీ కరుణాస్వరూపం. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపత్తులు పోగొట్టేవాడు, సంపదలిచ్చేవాడు. ఆపదలను పోగొట్టి సంపదలిచ్చేవాడు రామయ్య కంటే మరొకరు లేరు. ఆశ్రయిస్తే చాలు మరుక్షణం ఇస్తాడు. అంత తొందరగా విష్ణు అవతారాల్లో ఎవరివ్వరు. ఈయనలో శివుడు కూడా ఉన్నాడుగా, శివుడిస్తాడు. భోళాశంకరుడు ఆశ్రయించాడు, కాళ్ళ మీద పడ్డాడు. పరిత్యక్త మయాలంక రాజ్యం ధనానిచ, నీ పాదాల మీద అంకితమైనా ఇక నాకేం పట్టదు, మా ఊరు లేదు, పెళ్ళాం పిల్లలు అందరూ అన్నీ వదిలేశా, నీ పాదములకు అంకితమైనానని కాళ్ళ మీద పడ్డాడు. రాక్షస రాజు తమ్ముడు విభీషణుడు. లేవయ్యా లెమ్మన్నారు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ. ఒక్కసారి నన్ను ఆశ్రయి, నా వైపు తిరుగు రామా, నీవాణ్ణి నేనను, ఇక నీ సంగతంతా నేను చూసుకుంటా. ఒక్కసారంటే చాలు. విభీషణుడు కాళ్ళ మీద పడ్డాడు. లేమ్మన్నారు. అబ్బాయి లక్ష్మణ, ఒక బిందె నీళ్లు తీసుకోరారా, సముద్రా జలమానయ సౌమిత్రే అభిషేచయ విభీషణం. ఈ విభీషణుడికి నెత్తినపోయి వీడికి లంకా పట్టణం ఇచ్చేస్తున్నామన్నారు. రావణాసుడు చావలేదు, లంక ఇంకా స్వాధీనం కాలేదు. వీడు ఎట్లాంటి వాడు అర్థం కాలేదు. వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. వెంటనే లంకాపట్టణ అభిషేకం. నువ్వు నేను పరమాత్మకు భక్తున్నని చేరు, వేషం వేసుకోనే చేరుపోని. మిత్రభావేన సంప్రాప్తం, నేను మిత్రుణ్ణని చెప్పుకో. ఈయనంతా భక్తులండి, ఏదో బోళావ వేషాలు వేశారంటారు. వేషం వేసినా మంచిదేనన్నాడు. దిక్కుమాలిన వేషం వేయకుండా, రావణాసుడు కుంభకర్ణుడి వేషం వేయకుండా, రాముడికి ప్రియమైన భక్తుడి వేషం వేశావనుకో. ఇవాళ వేషం వేశావు, అది నిజంగా నీకు అనుకూలంగా వస్తుంది. రోజు గుళ్ళోకి వెళ్ళేవాడు ఎందుకని? పులిహార కోసం. కానీ వెళ్ళగా రోజు దేవుణ్ణి చూస్తున్నాడుగా, ఆ ఎఫెక్ట్ పోతుంది. ఆ సంస్కారం అది క్రమంగా వాడిని భక్తిలోకి దించింది. ఒక్క వేపు అది అట్రాక్షన్. ఒక్కసారి నువ్వటు పరమాత్మ వైపు తిరుగు. అసలు తిరగకుండా కూర్చుంటానంటాడు. వాడి కర్మ వాడికి పరిపక్వం కాలేదు.
ఒక్కసారి కొంచెం తిరుగు, నువ్వు 2 అడుగులు తిరగరా, నేను 5 అడుగులు ముందుకు వస్తావన్నారు. పరమాత్మ యొక్క లక్షణం. నన్నేది ఆలోచించు, సర్వం నేనే. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నీవాణ్ణి నేనను ఆపద గడువం బెట్టగా ఓపి శుభంబైన దాని నొడగుర్పను మాకి పుట్టువునకు పాండుక్ష్మాపాలుడు నిన్ను చూపిదనియ మహాత్మా. ధర్మరాజు అన్నాడు, ఆపద పోగొట్టి సంపద ఇవ్వటానికి మాకు తండ్రి పాండురాజు నిన్ను చూపి మరణించాడయ్యా అని. ఓహో, ఇక స్వామి అంటున్నారు, నా తరముగాకయున్నాను చేతులు జోడించుకొను చేసేదా దాని నీ తలుపు తెలుపుము అఖిల ధరాతలపతి బౌళి రత్న రంజిత చరణా. నీ ఇష్టం వచ్చింది ఏమిటో అడగమన్నారు. నువ్వలా ఆశ్రయించు, నేను సిద్ధంగా ఉంటా. ఎంత అనుగ్రహం! అది పరమాత్మ యొక్క స్వరూపం. భక్తానాం కరుణమయగా, కరుణారస స్వరూపం. ఇక అమ్మవారు చూచింది కాబోయే పెళ్లి కూతురు జానక్యా అనురాగ. ఆమెకు ప్రేమమయ స్వరూపంగా కనపడ్డది. ఎవడి అధికారం, ఎవడి కోరిక, ఎవడి యొక్క అవకాశం, ఎవడి దృష్టి, ఎవడి భావం, దానికి తగినట్టుగా పరమాత్మ. రామ అదృశ్యత నైకథ, అనేక విధాలు కనపడ్డాడు. అద్భుతమైన ఆ శివధనస్సును ఎవరైనా ఎక్కగలిగారా? ధనుస్సు అంటే ఏమిటి? ప్రణవం. ధనుస్సు 3 వంపుల్లో ఉంటుంది. ఓం 3 వంపులు ఉంటుంది. ఈ ధనస్సు యొక్క స్వరూపం ప్రణవము యొక్క నాదమే బ్రహ్మాండం అంతా సృష్టించింది. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. ఈ ప్రళయం, జగత్తంతా ప్రళయమైనప్పుడు ధనుస్సు భంగమవుతుంది. ఈ ధనుస్సులో బ్రహ్మాండం అంతా లీనమైపోతుంది. సర్వ జగత్తు ప్రవిలాపనం అవుతుంది. సృష్టి, స్థితి, లయ, కర్తృత్వం పరమాత్మది. పరమాత్మ కర్తగాడు ప్రకృతిది. తెలుపు, నలుపు, ఎరుపు, సత్వం, తమస్సు, రజస్సు 3 గుణాలతో ఉన్నదమ్మ. ఆమె జగన్మాత, ప్రకృతి. ఈ ప్రకృతి స్వరూపం మాయ. ఈ మాయ వల్ల సృష్టి అవుతున్నది, స్థితి అవుతున్నది, లయమవుతున్నది. ఈ మాయను కలవబోతున్నాడు పరమాత్మ. ఇంతవరకు రాముడు నిర్వికారుడు, ఇంతవరకు రాముడు బ్రహ్మచారి, ఇంతవరకు రాముడు ఏ సంకల్పం లేనివాడు. ఇప్పుడు సీతమ్మ తగిలిందనుకోండి, సీతమ్మతో కలిశాడు సీతారాములు. శ్రీం బీజంతో రామ్ బీజం కలిసినప్పుడు సీతారామస్వరూపం. దీనికి నాందే శివధనుస్సు. ఎందరో వచ్చారు, ఎందరో చేశారు, ఎవరి వల్ల కాలేదు. అందుకనే ఆ శివధనుస్సు తొందరగా ఆయన చేతికి వచ్చింది. ఆనందంగా స్వీకరించాడు, ఎత్తాడు, ధనస్సు లాగాడు, భగ్నమైపోయింది. వెంటనే బ్రహ్మాండమంతా అదిరిపోయిందండి. లక్ష్మణుడు లేచి ఈ విరిగిన 2 ముక్కలు ధనస్సు చూపించాట సభవారికి. ఓహో, జనకుడు అనుకున్నాడు, వీడంతా వాడేరా బాబో, ఆయన ధనస్సు ఎత్తాడనుకుంటే ఎత్తిన ముక్కలు 2 ఎత్తాడు వీడు. అప్పుడే అనుకున్నట్ట, మా అసలు కుమార్తె ఔరస పుత్రిక ఊర్మిళని ఈ అబ్బాయికి ఇవ్వాలి. అట్లా సెటిల్ చేసుకున్నాడు వెంటనే మనస్సులో. ఆశ్చర్యం! విశ్వామిత్రుడు పడలేదు, జనక మహారాజు పడలేదు, రామలక్ష్మణులు పడలేదు. ఇక పడనివాడు లేనేలేడు. మా అమ్మాయి మా వంశ ప్రతిష్ఠ నిలిపిందనుకున్నాడు. జనకానాము కులే కీర్తి మాహరిష్యతి మే సుత సీత భర్త రమాసాధ్య రామం దశరథాత్మజము. మా సీతమ్మ శ్రీరామమూర్తిని, దశరథ కుమారుణ్ణి, కోమల శ్యాముణ్ణి, లోకాభిరాముణ్ణి భర్తగా వరించింది, సంపాదించింది. జనక వంశానికి కీర్తి సంపాదించింది. ఏమని? ఈ బ్రహ్మాండం ఉన్నంత వరకు కూడా శ్రీరామమూర్తి జనకుడి అల్లుడని చెప్పుకుంటారు కదా, మా వంశం కృతార్థమైందన్నాడు. మమ సత్య ప్రతిజ్ఞాచ వీర్యశుల్క ఇది కౌశిక. స్వామి విశ్వామిత్ర మహర్షి, నా జన్మ ధన్యమైంది, నా ప్రతిజ్ఞ అసత్యం కాలేదు. వీర్యశుల్కం, శివధనస్సు ఎత్తడం అనే పరాక్రమమే పందెంగా పెట్టుకొని నేను ప్రతిజ్ఞ చేసినందుకు నా ప్రతిజ్ఞ సంపూర్ణంగా చెల్లింది. ఎంత ఆనందం! సీతా ప్రాణైర్బహుమత దేయా రామాయ మే సుత. మా కుమార్తె ఈ సీతమ్మ జగన్మాతను రామమూర్తికి నేను ఇచ్చి తీరాలి. స్వామి విశ్వామిత్ర మహర్షి వారు తొందరగా ఈ ఏర్పాటు చేయించండి అన్నారు.
ముందసలు యజమానికి దశరథ మహారాజుకు తెలియాలయ్యా ఈ విషయం, వేగం కలిగిన గుర్రాలతో దూతలను పంపించు అయోధ్య నగరానికి. సీతమ్మ ఉన్నదెక్కడ? బీహార్లో. రామయ్య యొక్క జన్మస్థానం అయోధ్య, యూపీ. బీహార్ నుంచి యూపీకి వెళ్ళాలి. ఈ యూపీ దాకా వెళ్ళటానికి వేగం కలిగిన గుర్రాలు, ఈనాడు ఏరోప్లేన్ లాగా ఆ రోజు గుర్రాల్లోనే వెళ్ళిపోయేవాళ్ళు. ఈనాటికి ఆనాటికి నాగరికతలో విధానం తేడా కానీ పద్ధతులు ఒకటేనండి. ఇప్పుడు విమానం మీద పోతున్నాం, వెనక బిలాల్లో పోయేవాడు. గుర్డు తీసుకొని బంగాళదుంప బెజ్జం వెయ్యండి, ఇటు తిరిగి రావటం ఎంత, ఇటు డైరెక్ట్ లోపలికి వెళితే ఎంత. షార్ట్ వే ఇది. బిలాల్ అనేవి షార్ట్ వే కింద ఎంచుకున్నారు మన ప్రాచీనులు. ఆ బిలాల్లో క్షణంలో పోయి వచ్చేవారు, కాశీ పోయినామనేవారు. ఎక్కడో ఉన్నటువంటి నారాయణ వనం నుంచి తొండమానుడు వెంకటేశ్వరుణ్ణి చూసుకోవడానికి 5 నిమిషాల్లో వెళ్ళేవాడు తిరుమల మీదికి బిలం ద్వారా. అలా ఆనాడు వ్యవహారం. వేగం కలిగిన గుర్రాలతో బయలుదేరారు, వెళ్ళారు అక్కడికి. దశరథ మహారాజుకు నమస్కరించారు. ఎన్నైనా వచ్చామండి బీహార్ నుంచి, మాకు జనక మహారాజు గారి మిథిలా నగరం నుంచి వచ్చాం, మా ప్రభు వారు పంపించారు. ఏమిటి? ఏముంది, మీ పిల్లలిద్దరూ, మీ అబ్బాయిలిద్దరూ శ్రీరామ లక్ష్మణులు విశ్వామిత్ర మహర్షితో మా జనక మహారాజు గారి ఆస్థానానికి వచ్చారు. యజ్ఞం చూశారు, శివధనస్సును ఎత్తారు, ఎత్తిన శివధనస్సును భంజనం చేశారు. ఇంకా జనక మహారాజు బ్రహ్మానంద పడుతూ మిమ్మల్ని కోరుకుంటున్నాడు, ప్రార్థిస్తున్నాడు. మా అమ్మ జగన్మాత సీత విశ్వామిత్రుడితో వచ్చిన స్వేచ్ఛగా వచ్చినటువంటి మహావీరుడైన మీ కుమారుల చేత గెలవబడ్డది. ఎంతమంది కుమారులు గెలిచారు? ఒకడే కదా. పూజాయాం బహువచనం, అల్లుడు గారని పిలవాలట. అల్లుడు అనకూడదు. అల్లుడు ఎప్పుడైనాడో గారు పెట్టాలి పక్కన, సింగులర్ పనికిరాదు. బహువచనం వాడాడు. యదృచ్ఛయాగతై పుత్రై. ఈ మర్యాద, యజమాని మర్యాద, అల్లుడికి మామ ఎలా మర్యాద చూపించాలో చూపించారు. వాల్మీకి రామాయణం మనం బాగా చదువుకుంటే, తెలుసుకుంటే, వింటే మనుష్య జీవితం ఎలా నడుపుకోవాలో తెలుసు. కేవలం భక్తిని భగవంతుడనే అక్కర్లే, మాకు భక్తి అక్కర్లేదయ్యా, అయినా భక్తి కావాలిగా ప్రపంచంలో. మీ జీవితంలో ఎప్పుడు ఏ సన్నివేశం, ఏ ప్రశ్న వచ్చినా రామాయణం తీసి చదవండి. రాముడు ఏం చేశాడో తెలిస్తే మీరు అది చేసేయండి, ఎవరిని అడగక్కర్లే.